మోస్ట్ డిసప్పాయింటింగ్ పాయింట్స్ 2 ఉన్నాయి. అంటే ఇక దీంట్లో సినిమాలో తవ్వాలి అంటే ఏం లేదు. అది జస్ట్ అలా పోతా ఉంటది సినిమా. అదర్ దాన్ దిస్ క్యారెక్టర్స్ అండ్ వై దే బిహేవ్ లైక్ దట్. తాత ఈస్ ద 30 years later version of నాయుడు. నువ్వు అందుకే జీవన్ని ఎప్పుడు కొడతా ఉంటాడు నాయుడు. ఎందుకంటే నువ్వు ఏం చూసుకొని నీకు ప్రైడ్ అనిపిస్తుందిరా? అసలు నీకేముంది బతుకులా? లాక్ ఆఫ్ ఫీమేల్ కంపానియన్షిప్. సినిమా నీకు పైసలు కావాలి కదా, పైసలు ఎవరు ఇవ్వాలి కదా పైసలు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ నా ఎంతూజియాజం మొత్తం ని తొక్కేస్తుంది పైసలు అంటే నో, బట్ దట్ ఈస్ హౌ క్యాపిటలిజం మెషిన్ రన్స్. సో ఏమంటివి రిచ్ అయితే ఖుష్ అవుతావా? ఇదిగో. అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు మా పాడ్కాస్ట్కి మానిటరీగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం మా బాధ్యత కాబట్టి. శ్రీ, రాహుల్ అండ్ మిస్టర్ పింక్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ రిషి ఫ్రమ్ పేట్రియాన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఎస్. సో ఇవాళ మాట్లాడుతున్న సినిమా తరుణ్ భాస్కర్ గారి తీసిన 3వ సినిమా కీడాకోల గురించి, క్రైమ్ కామెడీ జానర్లో. యా, ఐ థింక్ మాట్లాడే కొద్దీ ఈ సినిమాలో చాలా మాట్లాడతాము. బట్ ఇనీషియల్గా ఫస్ట్ నేను సినిమా రిలీజ్ అయిన రోజు థర్స్డే నైట్ ఎప్పుడు రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినప్పుడు ఐమాక్స్ ప్రసాద్ బిగ్ స్క్రీన్లో చూసా. నేను మా ఫ్రెండ్ ఇంకో ఇద్దరం వెళ్ళాం అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. ఫస్ట్ టైం క్లియర్గా అర్థమవుతుండేది ఒక సెటప్ అని. బట్ సెకండ్ హాఫ్ డి నాట్ పే ఆఫ్ సమ్ హౌ. అంటే లైక్ నాకు పెద్ద హై ఏం రాలేదు, ఆర్ దెర్ వాజ్ నథింగ్ టు టేక్ హోమ్. అండ్ ఐ అండర్స్టాండ్ క్రైమ్ కామెడీలో దెర్ ఈస్ నథింగ్ టు టేక్ హోమ్ ఇస్ వ్యాలిడ్, అంటే జనరలీ ఏమి ఉండదు. బట్ ఒక హ్యాపీ ఫీలింగ్తో ఏం బయటికి రాలేదు సినిమా బాగుంది అని. సినిమా ఓకే ఓకే ఉంది, ఏదో చాలా చేయడానికి ట్రై చేశాడు, బట్ హీ రష్డ్ అ లాట్ ఏమో అని అనిపించింది సెకండ్ హాఫ్లో. బట్ యా, ఇవాళ చూసినప్పుడు మేబీ అవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి అండర్లైన్గా ఉన్న థీమ్స్ కానీ సెటప్ పే ఆఫ్స్ కానీ అవన్నీ ఎక్కువ చూడడం వల్ల, అంటే ఏదైతే రైటింగ్ ప్రాసెస్ జరిగిందో తరుణ్కి ఈ సినిమాలో, అది నాకు రెండోసారి చాలా ఎవిడెంట్గా కనబడింది. బట్ ఏదైనా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది కూడా కరెక్టే, నేను ఫీల్ అయింది అది కూడా నిజమే. సో యా, సెకండ్ టైం ఐఎమ్ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఫిలిం మోర్ ఏమో, కానీ ఫస్ట్ టైం అయితే అంటే లైక్ నేను మళ్ళీ చూడనేమో ఈ సినిమాని, బికాస్ ఆఫ్ ద రీజన్ బీయింగ్ నేను అంత ఎంటర్టైన్ కాలేదు, నాకు అంత గుర్తుండదు సినిమా బేసిక్గా, నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలి అని. సో యా, బట్ రైటింగ్ పరంగా ఐ థింక్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది కన్నా ఎక్కువ రైటింగ్ ఉందేమో అనిపించింది ఇవాళ చూస్తుంటే సినిమాని. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క క్యారెక్టర్ పేర్లు అవన్నీ, సో చాలా చాలా అంటే లైక్ చాలా దృష్టి పెట్టి రాశాడు. బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ పే ఆఫ్ వెల్ ఏమో అనిపించింది. లైక్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఒక హై వస్తుంది, ఇప్పుడు రాములో చూసినప్పుడు ఒక హైతో బయటకు వస్తాం కదా, ఆ హై లేదు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు. మేబీ అది ఐ డోంట్ నో వై దట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం, బట్ యా అట్లనే ఉండే. సో ఐ కాంట్, అంటే నన్ను నేను మోసం చేసుకోలేను సెకండ్ టైం చూసి ఇన్ని థీమ్స్ ఉన్నాయి ఎవరు సినిమా బాగుంది అని. సినిమా థీమాటికలీ బాగుంది ఏమో కానీ యా, ఇట్ డిడ్ నాట్ ఫీల్ గ్రేట్. సో నాకు నాకు అంత అంటే మరి అంత డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టయితే ఏం లేకుండా అనమాట. నేను ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని చూసినాం అనమాట. అండ్ ఓటీటీలో చూస్తున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఉండే కాబట్టి కొంచెం మధ్యలో బ్రేక్ వచ్చింది. అంటే కంటిన్యూస్గా ఒకటేసారి ఒకటి సెట్లో చూడలేకపోయినా, చాలా ట్రై చేసినా కానీ అట్లా కుదరలేదు అనమాట, జనాలు ఉండే. సో బ్రేక్ వచ్చినా కూడా నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మొదటిసారి ఈ డైలాగ్, సినిమా చాలా డైలాగ్ హెవీ ఉండే. అంటే పెళ్లి చూపుల్లో కూడా డైలాగ్స్ ఉంటాయి, ఈ నగరానికి ఏమైందిలో ఇంకా ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఇంకా విపరీతంగా, అంటే అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు శాండీ ఏమైతే అన్నాడో దీంట్లో ఇంకా ఎక్కువ రైటింగ్ వెళ్ళింది, అది నాకు రెండోసారి చూస్తే అర్థమైంది అని ఏది అన్నాడో. సో దానికి ఒక చిన్న మెటఫోర్ లాగా చెప్తాను అనమాట. ఏంటంటే ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి సాల్ట్ వేసి దాన్ని మరగబెడితే అది ఫుల్ మరిగిన తర్వాత లైక్ వెన్ ఇట్ ఒక ఏమంటారు వెరీ కాన్సన్ట్రేటెడ్ టెక్స్చర్ వచ్చేంత వరకు దాన్ని మరగబెట్టినాం అనుకో, ఇట్ ఫీల్స్ లైక్ వెరీ ఒక స్లడ్జ్, సాల్టీ స్లడ్జ్ లా తయారవుతుంది. ఐమ్ ట్రైంగ్ టు సే దట్ ఇట్ ఈస్ ద డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్, ద రైటింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ కాన్సన్ట్రేటెడ్. అంటే
ఒక 3-4 డ్రాఫ్ట్‌ల తర్వాత అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ఇప్పుడు మేము మాట్లాడుతుందనేది దిస్ కెన్ బి యూజ్డ్ యాస్ అ ఫస్ట్ డ్రాఫ్ట్. ఎందుకంటే మేము ఇప్పటికిప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాం. మేమేమి స్క్రిప్ట్ రాసుకొని ఈ పాయింట్లు చెప్పాలి ఈ పాడ్‌కాస్ట్‌లో అనేది ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు రాసుకోలేదు గూడా. అలా ఒకవేళ మేము రాసుకొని 2, 3 డ్రాఫ్టులు చేసిన తర్వాత దాన్ని మాట్లాడడం మొదలుపెడితే ఇంత నేను తడబడకుండా వెంటనే ఫట్ అని ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ అని చెప్పేయగలుగుతానన్నమాట. సో, ఇట్ ఈస్ వెరీ అది మల్టిపుల్ డ్రాఫ్ట్స్ రాసిన తర్వాత వస్తుంది. సో, ఈయన ఇంకా ఆయన టీమ్ ఏదైతే ఈ సినిమాకి చేసినారో ఇట్ ఫెల్ట్ హెవీలీ కాన్సంట్రేటెడ్ అండ్ అది కాన్సంట్రేటెడ్ అనేది కరెక్ట్ పదం కాదేమో డిస్క్రైబ్ చేయడానికి. అది కాకుండా కూడా ప్రతి ఒక్క డైలాగ్‌కి సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ వితిన్ ద వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ టు ద వరల్డ్ దట్ తరుణ్ భాస్కర్ హ్యాస్ క్రియేటెడ్. అంటే వరల్డ్ ఆఫ్ తరుణ్ భాస్కర్ అంటే పల్లి చూపులు, ఈయనకేమైంది అండ్ కిడకోల అందులో రెఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ కూడా అప్లై అవుతుంది. సో దెర్ ఆర్ 3 ఎఫెక్ట్స్. ఆ సినిమా ప్రపంచము, తరుణ్ భాస్కర్ ప్రపంచము అండ్ బయట నార్మల్‌గా కూడా నువ్వు అవి వాడుకోవచ్చు. సో ఆ లెవెల్‌లో నువ్వు ఆలోచించి ప్రతి ఒక్క సన్నివేశంలో అంటే నాయుడు అండ్ జీవన్ అండ్ సిక్కు వీళ్ళ ముగ్గురు ట్రాక్ అయితే ఎక్సెప్షనల్ ఉంటది. అంటే ఒక్క పేరు పెట్టడానికి ఉండదు. వాళ్ళు ఉన్న ప్రతి సీన్స్ ఎవ్రీ సీన్ వర్క్స్. అండ్ మీరు మిగతా 3 సెక్షన్స్ అంటే మిగతా 3 టీమ్స్ గురించి మీరు మాట్లాడుకుంటూ వస్తే ఆ కాన్సంట్రేషన్ లెవెల్ అనేది తగ్గుతూ వచ్చి అండ్ లైక్ మేబీ ఈ ఈ ఈ నాయుడు పాత్ర ఉన్నది మాత్రమే హెవీలీ రీడ్రాఫ్టెడ్ అండ్ వెరీ వెల్ రిటన్. బట్ మిగతావన్నీ కొంచెం డైల్యూటెడ్‌గా అంత కాన్సంట్రేటెడ్‌గా కొంచెం డైల్యూటెడ్‌గా ఉన్నాయేమో అన్నట్టు అనిపించింది. సో ఇది నేను అర్థం చేసుకున్నది మల్టిపుల్ టైమ్స్ చూసిన తర్వాత 'క్రీడాకోల'. మొదటిసారి చూసినప్పుడు నేనేదైతే చెప్పినానో డైలాగ్ హెవీ ఉంది అనేది అయితే ఫీలింగ్ ఉండేనో ఆ ఫీలింగ్ నాది రన్ అయితూ ఉండే సినిమా ముగించేంత వరకు. అండ్ అన్ని రెఫరెన్సెస్ పట్టుకోలేకపోయినా ఫస్ట్ టైమే. అంటే మధ్యలో డైలాగ్స్ మిస్ అయిపోయినాయి అండ్ కావాలని రివైండ్ చేయలేదు. అంటే థియేటర్‌లో చూస్తున్నట్టు ఒక ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి రివైండ్ చేయకుండా డైలాగ్ మిస్ అయిపోతే మిస్ అయిపోయింది అన్నట్టే వెళ్ళిపోయినాం అన్నమాట ముందుకి నేను నా ఫ్రెండ్. సో ఇది శాండీ అయితే పే ఆఫ్ ఇవ్వలేదు అంటే అంత హై రాలేదన్నాడు. సో అంటే ఇట్స్ లైక్ వెరీ కాంప్లికేటెడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టే అనిపించింది. బట్ అగైన్ అండ్ వాట్ ఐ రెస్పెక్టెడ్ వై ఐ రెస్పెక్టెడ్ తరుణ్ భాస్కర్ అంటే ఆయన పైన గౌరవం ఇంకా చాలా పెరిగింది ఈ సినిమా తర్వాత. ఎందుకంటే హీ హ్యాస్ అఫ్కోర్స్ వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ కూడా చాలా కనబడుతుంది సినిమాలు చూస్తున్నప్పుడు. అంటే వీళ్ళకి బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల పలానా చేసినారని కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఇన్ ది లెజెండరీ బ్రహ్మానందం గారు. అండ్ బ్రహ్మానందం గారు ఇప్పుడు ఉన్న నా దగ్గర నేను ఎంతో ఎక్స్ట్రీమ్లీ రిలవెంట్ మీ మెటీరియల్ చేయగలుగుతాను అన్న పొటెన్షియల్ ఉన్నా కూడా అలాంటి ఏమంటారు టెంప్ట్ అవుతాను బేసికలీ. టెంప్ట్ చేయకంటాడు కదా బేసికలీ. హ్యావింగ్ బ్రహ్మానందం హీ కుడ్ హ్యావ్ బీన్ టెంప్టెడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ బ్రహ్మానందం డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ కిడాకుల. ఇట్ ఈస్ తాత హూస్ ఎగ్జిస్టింగ్, వరదరాజు the character. He stuck to their characters. Naidu is Naidu. It's not Tarun Bhaskar. And he made them do the things that the character is supposed to do. క్యారెక్టర్ బయటికి వెళ్ళి క్యారెక్టర్ పరిధి దాటి నేను చేపిస్తా, కొంచెం యాంటిక్స్ చేస్తా, కొంచెం అక్కడెక్కడ రెఫరెన్స్ చేసి మాట్లాడతా అన్నట్టు కూడా ఏముండదు. అది ఆ హోల్డ్ ఆ గ్రిప్ పెట్టుకొని సినిమా మొత్తం నేను పద్ధతి ఫిక్స్ అయినా. దట్ ఈస్ నేను బ్లాక్ కామెడీ తీయాలనుకుంటున్నా. ఇది పలానా స్టైల్ ఆయన చెప్పింది కూడా చాలాసార్లు. నేను ఈ పలానా డైరెక్టర్స్కి హోమాజ్ లాగా ఈ సినిమా నేను చేసుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్తో నేను చాలాసార్లు అనుకున్నా ఈ ఐడియా ఇలా తీయాలని. ఇట్స్ లైక్ ప్యాషన్ ప్రాజెక్ట్ అని. ఆ ప్యాషన్ ప్రతి చోట కనబడుతుంది. రైటింగ్ నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ అయితే ఎక్సెప్షనల్ ఉంటుంది. అంటే చాలా చాలా నచ్చింది నాకైతే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. ఒక సీన్లో 4-5 రియాక్షన్ షాట్లు పడుతున్నప్పుడు, ఎస్పెషలీ నాయుడు గ్యాంగ్ అండ్ వాస్తు గ్యాంగ్ కలిసినప్పుడు 6 క్యారెక్టర్స్ ఉంటారు. మళ్ళీ మధ్యలో బార్బీ వస్తుంది. వాళ్ళు రియాక్షన్ షాట్లు పడుతుంటాయి. ఏది కూడా నీకు అసలు అవుట్ ఆఫ్ సింక్ ఉంది ఏంటిది అంటే అసలు నీకు అనిపించదు. దాని గురించి ఆలోచించవు బేసికలీ. ఇట్ గోస్ లైక్ నార్మల్ ఫ్లో లాగా వెళ్ళిపోతుంది. సో ఫండమెంటల్స్ నుంచి హీ స్టక్ టు దీస్ థింగ్స్ అండ్ హీ డెలివర్డ్ అండ్ హీ మేడ్ సంథింగ్ దట్ హీ వాంటెడ్ టు డూ. స్టార్ట్ టు ఎండ్ దాకా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, మళ్ళీ ఆర్టిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఏవి కాంప్రమైజ్ ఉండదు. సో ఇందువల్ల నేను చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఓకే, నేను ఏదో క్యాష్ గ్రాబ్ లాగా నేను చేస్తా అన్నట్టు కూడా వెళ్ళకుండా హీ వాంటెడ్ టు డూ సర్టన్ థింగ్స్ అండ్
ఈ డెలివర్డ్ ఆన్ దోస్ థింగ్స్ అనిపించింది. అది నీకు వర్క్ అయిందా, వర్కౌట్ అయిందా, ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఐ వాస్ కాన్స్టెంట్లీ అండర్స్టాండింగ్, ఓకే, ఇది ఇది థియేటర్లో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు. అంటే ఐ వాస్ మేబీ, అంటే ఇది తెలుగు జనాలకి ఎక్కదేమో, ఇంత డార్క్గా, మళ్ళీ డెడ్ ప్యాన్, లిటరలీ డెడ్ ప్యాన్ ఉంటుంది వెనక. వివేక్ సాగర్ మ్యూజిక్తో కొంచెం అందిస్తూ ఉంటాడు, ఇది కామెడీ అని, ఇది కొంచెం థ్రిల్లింగ్ మూడ్లో ఉందని. బట్ డిస్పైట్ దాట్, ఇది డెడ్ ప్యాన్, డెడ్ ప్యాన్ అండ్ వెరీ జాన్రా స్పెసిఫిక్ ఉండేసరికి మేబీ ఎందుకు అర్థం మన తెలుగు వాళ్ళకి ఎక్కలేదేమో అన్నట్టు ఐ కుడ్ ప్రాబ్లీ అండర్స్టాండ్. బట్ యా, దిస్ ఇస్ మై మోనోలాగ్. సో సో బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్, నాకు టూ మోస్ట్ నీకు నచ్చని పాయింట్స్ అండ్ అవి disappointing డిస్కస్ చేద్దాం. యా, మోస్ట్ డిసప్పాయింటింగ్ పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి నువ్వు అన్నట్టు బడ్జెట్, బట్ ఐ అండర్స్టాండ్, వాళ్ళు కలిసి తీశారు, చిన్న సినిమా తీద్దాం అనుకున్నారు. సో బడ్జెట్ ఆస్పెక్ట్ ఐ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు అదే ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎక్కడ బాగోవు సినిమాలో. క్లియర్లీ వాడు లంచంని కిడ్నాప్ చేసినప్పుడు వేసే సిగరెట్ కింద పడేది కూడా బాగోదు విఎఫ్ఎక్స్. యా, అండ్ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర అస్సలు బాగోదు, అది వెరీ బ్లేటెంట్. అది నేను ఇంకా బిగ్ స్క్రీన్ లో చూస్తే ఇట్ ఇస్ వెరీ వెరీ బ్లేటెంట్. సో బట్ దట్ ఈస్ ఫైన్, నాకు అర్థమైంది, దే హ్యాడ్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్, దే వుడ్ హ్యావ్ వర్క్డ్ అని అనుకున్నాను. నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్ ఎక్కడ అనిపించింది అంటే, ఒకడు ఉంటాడు కదా చెంచల్, కూడా జైలు నుంచి వస్తాడు, కిరణ్ క్లైమాక్స్ వచ్చి మోనోలాగ్ ఇస్తూ ఉంటాడు. సో అది మోస్ట్ డిసప్పాయింటింగ్. ఎందుకు అంటే సిమిలర్ ట్రోప్ వెల్కమ్ సినిమాలో ఉంటుంది. వెల్కమ్ సినిమాలో ఆ నానా పాటేకర్కి పక్కన బాస్ చాలా మంచోడు అని సేమ్ ఇదే రిధమ్ ఇదే బీట్ పెడుతూ వాడు ఒక మొనలాగ్ చెప్తూ ఉంటాడు. ప్రతిసారి కాలు ఎందుకు ఇరగొట్టాడు అంటే ఆ కాంటెక్స్ట్ మార్చి చెప్తూ ఉంటాడు. నేను ఆ జిమ్మిక్ చూడంగానే, ఇక్కడ కూడా చూడు నువ్వు, వాడు 2 సిచ్యువేషన్స్ లో మొనలాగ్ చెప్తాడు, 2 సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి, కానీ సేమ్ కంక్లూజన్కి వస్తాడు, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని. అవును, ఓకే, ఐ మీన్ వాడు ఎవడైతే జైల్లో ఉన్నాడో వాడికి ఆ సిండ్రోమ్ ఉండొచ్చుకి, నేను జైలుకి వెళ్ళకుండా ఉండాల్సింది, నేను బై మిస్టేక్ వెళ్ళండి ఇంత మంచోడిని అన్న ఫీలింగ్ జైలుకి వెళ్ళినోడికి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ నాకు అది మరి అట్లా అనిపించింది, అక్కడి నుంచే తీసి రాశాడు అది అని. సో అది డిసప్పాయింట్ అయ్యా. ఈ రెండే మేజర్ డిసప్పాయింట్మెంట్స్. వివేక్ సాగర్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ ఫిలింలో. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను వివేక్ సాగర్ని ఈ సినిమాలో. మెంటల్ ఉంటుంది అసలు స్కోర్. అండ్ అదే వేర్ యూ విల్ గివ్ ద క్రెడిట్ అంటే, అసలు హౌ దే యూస్ అంటే సౌండ్ని ఎలా వాడతారు సినిమాలో. ఎప్పుడైతే ఈ సినిమా వివేక్ సాగర్ వద్దు అనుకుని మళ్ళీ వివేక్ దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత అన్ని పాటలు ఎలా వాడతారు అంటే, పాటలు కొన్ని దగ్గర బ్యాక్ అండ్ ఇప్పుడు చిక్కడపల్లి సెంటర్ జనాలకు అర్థం కూడా కాదు సినిమాలో ఎక్కడ వచ్చిందా అని. సింగిల్ టేక్ లో జీవన్ వెళ్తున్నప్పుడు పోతా ఉంటది వెనకాల పాట, జనాలకు అర్థం కూడా రాదు, అది ట్రాన్సిషన్ అయ్యి రాక్ బీట్కి వెళ్ళిపోయిందని కూడా అర్థం కాదు చాలా మందికి. అంత బాగా మిక్స్ చేశారు. అంటే నువ్వు సినిమాలో మూడు క్రియేట్ చేస్తున్నావు, మూడు క్రియేట్ చేసుకొని చిక్కడపల్లి సెంటర్ పాట వాడేవు. సో ఆ లెవెల్లో తరుణ్ ఆపరేట్ చేశాడు, నేను కాదని. అండ్ ఇద్దరు కాంబినేషన్, ఇప్పుడు నువ్వు పైసా పైసా ఫేక్ ఆ పాట పేరేంది, డిపిరి డిపిరి పాట కూడా స్టార్టింగ్ లో వస్తుంది, ఎండింగ్ లో వస్తుంది, మళ్ళీ మధ్యలో ఎక్కడో వస్తుంది, మధ్యలో మిక్స్ అవుతుంది. మధ్యలో జీవన్ మళ్ళీ ఇంకా బార్బీని ఎత్తుకోవడానికి వాడు వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ఏదో వర్జన్, లైక్ సమ్ అదర్ వర్జనే ఉంటుంది, అందులో రీమిక్స్ కొట్టినట్టు ఉంటుంది. సో అట్లా సౌండ్ చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు స్వాతిలో ముత్యం అంతా కూడా ఎక్స్పెరిమెంటే. స్వాతిలో ముత్యం అంతా కాకుండా ఇప్పుడు ఇళయరాజా ఆయనది ఎక్స్పెరిమెంటే. పట్టణావ పట్టు, మెరిసే సన్నాని సుక్క, ఆ పాట వస్తుంది చూడు, ఆ పాట అది బొమ్మను చూసినప్పుడు, తరుణ్ బొమ్మను చూసినప్పుడు వస్తా ఉంటది, దాని మిక్సింగ్ చూడు. సక్కాని బొమ్మ ఇస్ ఫ్రమ్, అదే మన రీమేడ్ ఫ్రమ్, దాని పేరు ఏంది వాళ్ళ ఫస్ట్ షార్ట్ ఫిలిం, దాని గుర్తు రాట్లే పేరు, బ్లాంకింగ్ ఆన్ ద నేమ్, బట్ అగైన్ అని చెప్పింది వివేక్ చెప్పింది కదా, సైన్మా. రైట్, బట్ దాని యూసేజ్ చూడు, అంటే సినిమాలో ఎలా వాడతారో, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మిక్సింగ్ వాజ్ సో గుడ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు టీవీలో చూసిండే, సో హెడ్ ఫోన్స్ ఆఫ్ కోర్స్ అవి పెట్టుకోవడం కుదరదు. రెండోసారి నేను మళ్ళీ రీవాచ్ చేసినప్పుడు, ఇప్పుడు కాదు ముందే రీవాచ్ చేసిన, కావాలని ఇంకా సమయం కేటాయించి హెడ్ ఫోన్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్లో
ప్రతి ఒక్క లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంటిన్యూస్గా చూసిన, అంటే ఎంత ఎంజాయ్ చేసిన అంటే సౌండ్ సో వెల్ డన్, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్క సీన్ అంటే ఇప్పుడు వేరే పాట వస్తుంది, మారుతుంది, ట్రాన్సిషన్ అవుతుంది అని చెప్పేసి దానికి లీడ్ ఉంటుంది. అండ్ ఏ పాట అయితే రాబోతుందో ఆ రాబోయే పాటలో ఉండే మెయిన్ లీడ్ ఇన్స్ట్రుమెంట్ని లైక్ ముందే ఇస్తాడనమాట. ఓకే, వస్తుంది, ఈ ఇన్స్ట్రుమెంట్ రాబోతుంది, దిస్ ఇస్ ట్రాన్సిషనింగ్ ఇంటూ డిఫరెంట్ అని. అండ్ డిపిరి డిపిరి అండ్ సక్కాని బొమ్మ ఒక దగ్గర మిక్స్ అవుతాయి. అండ్ పైసా అండ్ ఏమంటారు, ఏమంటివి అయితే స్టార్టింగ్లో లైక్ అది ఇచ్చి పడేస్తారు స్టార్టింగ్ లో. దట్ ఇస్ టూ గుడ్. నువ్వు అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ప్రతి సినిమాలో ఉన్న ప్రతి సీన్ మిక్సింగ్ గురించి. కదా, మిక్సింగ్ అండ్ టేకింగ్ కూడా. అఫ్ కోర్స్ అది మొత్తం విఎఫ్ఎక్స్ అనుకుంటా కదా, దట్ కోలా దగ్గర నుంచి వచ్చేది. అండ్ వీడొచ్చి వాస్తు వచ్చి కోలా తీసుకుపోయే దగ్గర చేయి షార్ట్స్, దీని గురించి చాలా మాట్లాడుకున్నారు. ఆఫ్ కోర్స్ ఏమంటారు, ట్రైలర్లోనే షార్ట్స్ అన్నీ ఉంటాయి. నేను ట్రైలర్ చూడలేదు యాజ్ ఆల్వేస్, సో తర్వాత చూసిన. ట్రైలర్లో ఈ షార్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ షార్ట్స్ దగ్గర విఎఫ్ఎక్స్, ఎక్కడైతే విఎఫ్ఎక్స్ హెవీలీ నెసరీ ఉంది ఇప్పుడు ఆ హ్యాండ్ షాట్ దగ్గర ఎస్పెషలీ, అక్కడ మంచిగా అంటే బాగానే చేయగలిగినారు. బట్ వేరే చోట తేలిపోతూ ఉంటుంది విఎఫ్ఎక్స్. అంటే ఇంకా ఎక్కడైతే అంత నెసరీ కాదో బడ్జెట్ లేదు బేసిక్ గా. యా యా కరెక్ట్. రైట్. సో ఐ థింక్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ అంటే ఇక దీంట్లో సినిమాలో తవ్వాలి అంటే ఏం లేదు, అది జస్ట్ అలా పోతా ఉంటుంది సినిమా, అదర్ దాన్ ద క్యారెక్టర్స్ అండ్ వై దే బిహేవ్ లైక్ దట్. ద స్టోరీ సింపుల్, ద స్టోరీ ఇస్ నాట్ కాంప్లికేటెడ్, కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ నో ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ డీప్. యా స్టోరీ ఇస్ నాట్ కాంప్లికేటెడ్, స్టోరీ ఇస్ నాట్ డీప్, బట్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ డీప్. అంటే క్యారెక్టర్స్ ఆర్ రియల్ పీపుల్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు జీవన్ అంటే బార్బిన్ చూసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి టెర్రస్ పైన పండుకుంటారు. నిద్రపోవడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు జీవన్ అంటాడు, నువ్వు ఉప్పల్ బాల్తో డాన్స్ చేస్తావు, నువ్వు మాట్లాడుతున్నావారా మా అన్న గురించి అన్నట్టు అంటాడు. ఉప్పల్ బాల్ ఎవరిని తెలుస్తుంది జనాలకి? అంటే నీకు ఇవన్నీ నువ్వు తెలుగు కల్చర్లో రూటెడ్ అయి ఉండి నీకు తెలిస్తేనే ఉప్పల్ బాల్ ఎవరో తెలుస్తుంది నీకు. బట్ సినిమా ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ద ఆడియన్స్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ ఆడియన్స్, ఎందుకంటే ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనేది చాలా వరకు సినిమా పరిగణించట్లేదని అనుకుంటున్నా. సినిమా ఇన్ ద సెన్స్ ద రైటింగ్ టీమ్ పరిగణించలేదని అనుకుంటున్నా నేను. సో ఉప్పల్ బాల్ అని రాయడానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కదా, బికాస్ ఎండింగ్లో సిక్కు క్యారెక్టర్ని కలిసినప్పుడు, సో ఇప్పుడు నేను వాళ్ళని ఏమని పిలవాలో నాకు తెలియదు, సో దట్ ఈస్ వై నాకు వర్డ్స్ రావట్లేదు అనమాట. బట్ అందుకే ఏంజెల్ అక్క. సో అందుకు ఉప్పల్ బాల్ అని రాశాడు. అది డెరాగేటరీ వేయా కాదా నాకు తెలియదు. బట్ దట్ ఈస్ హౌ జీవన్ స్పీక్స్. యా అరే జీవన్ అట్లా మాడతారు. ఎగ్జాక్ట్లీ ద క్యారెక్టర్ స్పీక్స్ లైక్ దట్. ఇట్ డజంట్ మ్యాటర్ నన్ను ఒక ఆడియన్స్ జడ్జ్ చేస్తుంది అనే ఫరక్ కూడా పడదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దునియాలో వాడు జీవన్ వాంట్స్ టు టెల్ సమ్ ఇన్ఫర్మేషన్ టు సిక్కు, అంతే. వాళ్ళిద్దరి మధ్యనే ఉంది. దట్ ఈస్ వేర్ ద కాన్వర్సేషన్ ఈస్ ఎండింగ్, అంతే. అది చెప్పేసిన తర్వాత మనకు అర్థమవుతుంది, వదిలేస్తారు అక్కడ. సో ఆ లెవెల్లో తీసుకున్నా కూడా లైక్ ఆ రెఫరెన్సెస్ ఏవి నువ్వు కల్చరల్లీ రూటెడ్ అయ్యి నువ్వు విషయాలు తెలుస్తేనే కానీ నీకు ఈ రెఫరెన్స్ అని అర్థం కాదు. అండ్ నువ్వు అంతకుముందు 2 తరుణ్ భాస్కర్ సినిమాలు ఒకవేళ చూడకపోయి ఉంటే, ఫర్ స్ట్రేంజర్ ఇఫ్ యూ కమ్స్ అండ్ సీస్ శ్రీకాకుళ, హీ నాట్ అండర్స్టాండ్ 4-5 రెఫరెన్సెస్ అట్లీస్ట్. అండ్ ఆర్ఆర్ఆర్ రెఫరెన్స్ ఉంటుంది లిటరలీ. వాడు నాటు డాన్స్ చేస్తున్నాడు, నాటు అంటాడు, వీడేమో వెళ్ళి అడవి మంచిన తల్లి అంటాడు. సో అండ్ దగ్గర లిటరలీ అబ్బా సాయిరం అంటాడు. అబ్బా సాయిరం నేనేనా వాస్తవం అంటాడు. యాక్చువల్లీ వాస్తు చేస్తారు సినిమాలో. యా వాస్తు కదా, వాస్తు కాదు, వాస్తుని వాంతి అంటారు. వాంతి అంటారు, సారీ. ఏదో తేడా ఉంది, వాంతి అంటారు. తాతనేమో ఉచ్చ ప్యాకెట్ అంటాడు తరుణ్ భాస్కర్. నాయుడు ఒక సీన్ లో ఉచ్చ ప్యాకెట్ అదే ఉంటాడు. అండ్ అదే, సో అందుకే క్యారెక్టర్ వైజ్ వెళ్దాం. ఐ థింక్ విల్ కవర్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్. యా విల్ పుట్ నాయుడు ఎట్ ద ఎండ్. యా
సో లంచం వాడు ఫస్ట్ ఇట్లా టీ షర్ట్ వేసుకునేది నో బ్రైబ్ ఏదో ఉంటుంది టీ షర్ట్ మీద. నో బ్రైబ్. వాడేమో వాడేమో అన్ని ఇట్లాంటి పనులు చేస్తా ఉంటాడు వాడు. ఏంది కన్జ్యూమర్ కోర్టులో కేసు వేద్దాము. ఎస్. బట్ ఐ మీన్ దట్ ఈస్ వాడికి ఫస్ట్ ఇనీషియల్గా కీడా వచ్చి అక్కడ వరకు ఇట్ ఇస్ ఫైన్. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు, వాడు హీస్ వెల్ విత్ ఇన్ హిస్ రైట్స్. బట్ వాడు అక్కడి నుంచి ఎంత డెస్పరేట్ ఉన్నాడు డబ్బుల కోసము. అండ్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంటాడు వాడు, వాస్తుకి అసలు మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా. సో హీస్ లైక్ హీ వాంట్స్ టు మేక్ మనీ. నీకు ఎక్కడ వాస్తు లంచం మోటివేషన్ చూపియాడు. బట్ వాడి పేరు లంచం అని పెట్టారు కాబట్టి వాడి క్యారెక్టర్ మోటివేషన్ ఏంటి అంటే వాడు డబ్బులు సంపాదించాలనుకుంటాడు అంతే, బై ఎనీ మీన్స్ వాట్స్ ఎవర్. వాడిని సిగ్నిఫై వాడి క్యారెక్టర్ చూపించేది ఏంటి అంటే ఇలాంటి కొంతమంది ఉంటారు హూ వాంట్ టు మేక్ మనీ. వాడికి అది దానికి మీన్స్ అవసరం లేదు, ఎండ్స్ అవసరం లేదు, జస్ట్ డబ్బులు కావాలి వాడు బతుకులో. అండ్ అందుకే వాడి పేరు లంచం అని పెట్టాడు. కరెక్ట్. సో కరెక్ట్. అండ్ వాళ్ళకు మోరల్ కాంపస్ అండ్ నువ్వు మల్టిపుల్ సీన్స్ చూస్తుంటే వాడు ఫస్ట్ సీన్ కాకుండా ఎగ్జాక్ట్లీ వాడు ఇప్పుడు, అండ్ ఇట్స్ నాట్ లైక్ వాడికి కష్టపడి చేసుకుంటా అనే యాటిట్యూడ్ ఎక్కడా ఉండదు. లంచం అని పెట్టింది వాడు అన్ని ఇట్లాంటి వింతదారులే. ఇప్పుడు ఆ బొమ్మ ఉంటుంది, ఫస్ట్ బొమ్మ దగ్గర స్టార్ట్ అవుతుంది లొల్లి. బొమ్మ ఉంటుంది, తర్వాత ఈజీ మనీ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి, నేను డెస్పరేట్ ఉన్నా అంటూ ఉంటాడు. సో హీ వాంట్స్ టు మేక్ ఈజీ మనీ, నాట్ మనీ, జస్ట్ మనీ. వాడు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఆడికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తామన్న యాటిట్యూడ్ లేదు వాడికి లంచం తీసుకుని డబ్బులు సంపాదించిన యాటిట్యూడ్ ఉంది. సో అందుకే వాడి పేరు కౌశిక్ అని పెట్టిన సినిమాలో లంచం అని పిలుస్తూ ఉంటారు. సిగ్నిఫై దట్ ఇట్లా డబ్బుల కోసం ఏమైనా చేసే వాళ్ళు ఉంటారు జనాలు, వాళ్ళు వీడొకడు, వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నవాడు వీడొకడు. అంతే అది రిప్రజెంటింగ్ హోల్ సెక్షన్ ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ కామెంటరీ, సోషల్ కామెంటరీ. బేసికలీ అంతకుముందు 2 సినిమాల్లో సోషల్ కామెంటరీ ఎక్కడి వరకు పరిమితమై ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపుల్లో ఇద్దరు లైక్ ఏమంటారు, అన్సాటిస్ఫైడ్, డిస్ప్లీజ్డ్ నాన్నలు వర్సెస్ కిడ్స్. అది అక్కడ వరకే ఉంటుంది, వాళ్ళిద్దరి వరకు ఉంచేస్తాడు. మళ్ళీ పెద్దగా పుష్ చేయడు దాన్ని. తెలుగు సినిమాలో పుష్ చేసేంతవరకు పుష్ చేస్తాడు. అండ్ ఈ నగరానికి ఏమైందిలో ఆఫ్ కోర్స్ మన వివేక్ కాదు, ఇంకోటి ఉంటాడు, వాడి పేరు సరిగ్గా మర్చిపోయినా. వాడికి లైక్ హీ ఆల్వేస్ వాంట్స్ టు గెట్ రిచర్ కదా. సో అది ఆ కామెంటరీ ఎక్కడ వరకు చూసాడు. కానీ ఇక్కడ సుశాంత్ ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈజ్ రిప్రజెంటింగ్ వన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్టు అనుకోవచ్చు. సో నువ్వు అన్నట్టు అది దట్ ఈస్ దేర్. అండ్ వాడు ఎప్పుడు కూడా దీనిపైన కన్సిస్టెంట్గా ఉండడు. అంటే చెప్తాడు కదా, నాకు కౌశిక్ నాది అసలు పేరు కౌశిక్, నేను ముందు ఫుడ్ ట్రక్ పెట్టినా, గుడిచింది, యాక్టర్ అవుదాం అనుకున్నా, వాడు ఫ్రెండ్ ఏమో స్క్రిప్ట్ రాస్తున్నాడు. అది రెఫరెన్సెస్ పనికి వచ్చినా కూడా ఇట్ ఆల్సో సేయింగ్ దట్ వాడి దేంట్లో కూడా కన్సిస్టెంట్గా లేడు. ఎందుకంటే వాడికి ఇమీడియట్లీ మనీ రావట్లేదు. వాడు గ్రీడీ, వాడికి చాలా పైసలు కావాలి. ఎందుకు కావాలో అవసరం లేదు, అనవసరం, వాడికి పైసలు కావాలంతే. కానీ ఎక్కువ కష్టపడొద్దు, ఈజీగా రావాలి పైసలు. అందుకని ఇంకా దానికి లంచమని పెట్టి, అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ హీ ఆల్సో అంటే కొన్ని ఆయన నటించిన విధానంలో కూడా ఐ కుడ్ సీ లైక్ గ్లిమ్సెస్ ఆఫ్ ట్రైన్ టు బీ ప్రియదర్శి ఫ్రమ్ పెళ్లి చూపులు, మధ్యలో ఇంగ్లీష్ వాడుకుంటూ. దట్ ఈస్ దేర్. ఆ ట్రేట్స్ కన్సిస్టెంట్గా పెట్టిండు కౌశిక్ అని చెప్పేసి. బట్ వర్క్స్ ఫర్ మీ. రైట్. అండ్ లైక్ ఫన్ సీన్స్ లో కొన్ని సీన్స్ లో అయితే ఫన్ జనరేట్ చేస్తాడు. ఇట్స్ నాట్ లైక్ బ్లాండ్ ఉంటుంది క్యారెక్టర్ అని. ఐ లైక్ లంచం. అండ్ సో నెక్స్ట్ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సడన్ గా ఫోన్ కట్ చేసి, లైక్ 4 కోట్లు అన్న తర్వాత 5 కోట్లు అని చెప్తే ఫోన్ కట్ చేస్తే ఉచ్చాపుకోండి అందరు అంటాడు. తర్వాత నువ్వు ఆపుకోలేవు అని చెప్పి తాత తిడుతూ ఉంటాడు. బట్ సో ఇంట్రెస్టింగ్ ఇప్పుడు తాత అండ్ వీడికి పడదు అని 2-3 సీన్లు చూపించినా కూడా వాడిని జీవన్ కొట్టినప్పుడు రియాక్షన్ షాట్ తాతది పడుతుంది. ఏది అక్కడ ఫేస్ ఆఫ్ లో వాళ్ళు ఆ ఎండలో మొత్తం ఫేస్ ఆఫ్ నడుస్తూ ఉంటుంది. అక్కడ జీవన్ కొట్టినప్పుడు కింద పడేస్తే తాత రియాక్షన్ ఒక్కడే పడుతుంది కన్సర్న్గా, అరే వీడిని కొట్టేస్తున్నారు మావాడిని అన్నట్టు. ప్రేమ ఉంది కానీ బయటికి మాత్రం ఎప్పుడు వాళ్ళిద్దరి మీద బ్యాంటర్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ నైస్ డీటెయిల్ అనిపించింది. సో ఇంకోటి ఉంటుంది అట్లనే,
తాత సరే తాత గురించి మాట్లాడడం. సో, యాహ్! తాత మీదే యేసుకుంటాడు ఫస్ట్. యాహ్! మందు తాగుదామంటే, ఓకే. 3 కేఎఫ్ అల్ట్రాలు, ఒక పల్లి ప్యాకెట్ అంటే, తాత నాకు కేఎఫ్ అల్ట్రా వద్దురా అంటాడు. ఎందుకురా అంటే, మళ్ళీ ఉచ్చబోసుకోవాలి కదరా అంటాడు. అండ్ సేమ్ ఇదే సీన్ ఎండింగ్‌లో నన్ను చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకో నువ్వు, నేను బ్లడ్, స్వెట్, టీయర్స్ అండ్ యూరిన్ అంటాడు వాడు. ఉచ్చ బ్యాడ్ వచ్చి పడతాయి కదా వాడి మీద. యాహ్! అంటే హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ బ్రో. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ యూరిన్ ప్యాకెట్ ఆర్ సంథింగ్ ఎల్స్. యెస్. వాడు మోరలీ వాడి మోరలీ మోరల్లీ మోరలీ బ్యాంక్రప్ట్. వాడు ఏం చూడడు. వాడు హీ విల్ గో. కంప్లీట్‌లీ మనీ మోరల్లీ పరంగా బ్యాంక్రప్ట్. వాడు హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అంతే. ఎస్. అంతే. సో తాత క్యారెక్టర్ చూస్తే తాత ఈజ్ యాక్చువల్లీ ఫెడ్ అప్. నాకు ఏమనిపించింది అంటే తాత ఈజ్ అంటే తాత ఈస్ ద 30 ఇయర్స్ లేటర్ వెర్షన్ ఆఫ్ నాయుడు ఇన్ సమ్ సెన్స్ అన్నట్టు అనిపించింది నాకు. మేబీ ఇన్ సమ్ సెన్స్ యా మేబీ బికాస్ ఆయన కూడా చాలా రోజులు సింగిల్ ఉంటాడు. బట్ నాకేమనిపించింది అంటే అంటే ఇంకా ఎన్ని రోజులు నేను ఈ బరువు బాధ్యతలు మొయ్యాలి, కానీ ఆ ఫీలింగ్ ఉంటూనే బట్ నేను ఇలా వదిలేయలేను వాడిని, నా మనవాడిని నేను ఇలా వదిలేయలేను. సో అందుకే కష్టపడుతూ ఉంటాడు పెళ్లి చేయాలని. బికాస్ ఎట్ సమ్ పాయింట్ హీ నోస్ దట్ ఐ గో అవే అండ్ నేను వెళ్ళిపోయిన తర్వాత అవును. నా మనవాడిని ఎవరో ఒకరు చూసుకోవాలి. అండ్ నువ్వు అంటే పిరికొడివి అంటాను, కానీ నా ప్రొటెక్టివ్ నేచర్ నుంచి వస్తుంది అని చెప్పి ఒక సీన్ లో చెప్తాడు. Correct. సో ప్రేమ ఉంటుంది చాలా, కానీ అది అదే నేను ఎప్పుడు చెప్తుంటా ఇప్పుడు తిరులో కూడా ఇఫ్ దేర్ ఇస్ నో ఫీమేల్ ఇన్ ద హౌస్, Yeah. the ఈ థీమ్ టచ్ చేద్దాం testosterone will అనుకున్నా. behave in such a way that everyone is shouting at each other only. Yeah. సో సేమ్ ఎనర్జీ కనబడుతుంది అండ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. నువ్వు ఆ మాస్కులిన్ ఆ ఫెమినిన్ టచ్ లేకపోతే యూ బికమ్ లైక్ దట్, యూ బికమ్ రాయ్ అయిపోతాయేమో అనిపిస్తుంది. యూ సీన్ నాయుడుస్ క్యారెక్టర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఆ థీమ్ కన్సిస్టెంట్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఉంటుంది. అండ్ అసలు అమ్మాయి క్యారెక్టర్ లేదు. అంటే దట్ ఈస్ అ డెలిబరేట్ చాయిస్. అండ్ బార్బీని పెట్టి బార్బీకో పే ఆఫ్ ఇస్తాడు. సో ఇది అంటే చెప్తాడు కదా, లిటరలీ మొత్తం వివరిస్తాడు కదా. ఫ్రేమ్ లో ఎడబెడతాడు ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, సో నవ్వబోదు, ఏమంటారు మేకప్ గారు కదా, అవన్నీ చెప్తాడు. సో ఆల్ దట్ ఈస్ దేర్. అయినా కూడా ఒక ఫీమేల్ లేకపోవడం ఈస్ ప్రూవింగ్ దిస్ పాయింట్ దట్ ఫీమేల్ కంపానియన్షిప్ లేకపోవడం వల్ల తాత ఇలా తయారయ్యిండు, వాస్తు ఇలా తయారయ్యిండు, అండ్ లంచం ఇలా తయారయ్యిండు, అండ్ అదర్ హ్యాండ్ ఎవ్రీ అదర్ పీపుల్ వై ఆర్ దే బిహేవింగ్ సో. అండ్ ఎస్పెషలీ నాయుడుకి వచ్చినప్పుడు విల్ గెట్ డీపర్ ఇన్ టు దిస్, బట్ దట్ ఈస్ వెరీ గ్రేట్ పాయింట్. అంటే తాతకి ఇంకేం మోటివేషన్స్ ఉంటాయి లైఫ్ లో? ఏం ఉండవు. ఎస్. లేచి నడవలేడు. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే స్టార్టింగ్ నుంచి వాస్తు క్యారెక్టర్ కట్ అవుతా ఉంటది కదా, కట్ అవుతున్న ప్రతిసారి అదే చిన్నప్పటి స్కూల్ దగ్గర కట్ అవుతున్న ప్రతిసారి యు సీ నీ తాతలో ఎక్స్ప్రెషన్, అంటే ఇక నేను ఇంకెన్ని రోజులు రా నీ బాధ్యత మొయ్యాలి అన్నట్టే ఉంటది. విసుగు వచ్చేసింది, విరక్తి. సో అంటే హీస్ టయర్డ్. అంటే ఆయన మోసిన బరువు బాధ్యతలకి ఆయన భుజాలు వంగిపోయి కుర్చీ మీద కూర్చున్నాడు. ఇంకా నడవలేని పరిస్థితిలో ఉండి భుజాలు సపోర్ట్ చేయక ఆయన బ్రతుకుని కుర్చీలో కూర్చుని వీల్ చైర్ లో లాక్కొస్తున్నాడు బతుకుని. సో అంటే ఇది మరి ఏమో ఇది చెప్పకూడదు నాకు తెలియదు. సంథింగ్ దట్ ఐ అబ్జర్వ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఇది ముసలి వాళ్ళలో ఇది చూస్తాం. అంటే దెర్ ఇస్ దిస్ థియరీ దట్ ముసలిగా ఏ కొద్దీ యూ స్టార్ట్ టు బిహేవ్ లైక్ కిడ్, అంటే దట్ ఇట్స్ సర్కిల్ ఆఫ్ లైఫ్. సో బిహేవియర్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకా నువ్వు చాదస్తం అని ఎందుకు అంటారు? చాదస్తం అనే పదం కూడా అక్కడి నుంచి పుట్టింది. నువ్వు అలా ప్రవర్తిస్తూ ఉంటావు అంటే ఎంపతి అనేది తగ్గిపోతుంది. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే, సో ఈయన ఎవరితో అయినా విసుక్కునే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ పంతులతో అట్లే మాట్లాడతాడు. అండ్ పొటెన్షియల్ వియంకుడు వచ్చినా కూడా అంకుల్ అన్నందుకు సర్రని కాలుతుంది. కాలి వీడు అంకుల్ అంటుండే అని చెప్పేసి అంత విసుక్కొని మాట్లాడతాడు. ఎక్సెప్ట్ లైక్ వీళ్ళు పవర్ఫుల్ పీపుల్ లైక్ నాయుడు ఉన్నప్పుడు గన్స్ ఉంటాయని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు, కానీ అంటే భయపడుతూ ఉంటాడు, పిరికిగా బిహేవ్ చేస్తాడు. కానీ మిగతా చోట్ల అన్నింటిలో కూడా ఆ విసుగు అనేది ఉంటుంది. సో ఇట్ లైక్ సార్, హీ హాస్ టర్న్ సార్
బికాస్ హీ హాస్ సీన్ సో మచ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన ఇంకా వీనితో లైక్ ఇట్ డజంట్ కేర్ బేసికలీ. హీ డజంట్ కేర్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ రెస్పెక్టివ్. ఓన్లీ ఒక చోట హీ బికమ్స్. ఎందుకు మళ్ళా బాధపడతాడంటే లంచంకి దెబ్బ తాకింది, వాడి ముఖం మొత్తం మాడిపోయింది ఓన్లో పెట్టినట్టు, వీడికేమో ఆ కీడ వెనుక తిరుగుతూ ఉన్నాడు అన్నట్టు అంటాడు. సో అదొక్క దగ్గర బాధపడతాడు, వద్దురా నన్ను వదిలేద్దామని. that aside, you can see that he is only vulnerable when around these two people, but usually he has turned sour. Yeah, I think and generally life, Because you see, not everyone, but you see, ఎవరైతే టఫ్ ఉంటారో వాళ్ళు ఈవెన్చువల్లీ. అంటే లైక్ ఇది నేను జనరలైజేషన్ లాగా అనిపిస్తుండొచ్చు, కానీ అప్ అనే సినిమా ఉంది డిస్నీ పిక్సార్ది, అప్ యూపీ. అందులో ముసలాయన ఉంటాడు. ఆ ముసలాయనగా ఆయన పార్ట్నర్ చనిపోతుంది, సినిమా స్టార్ట్లో చనిపోతుంది, స్పాయిలర్ కాదు. బట్ ఆ సినిమా చూడండి ఒకసారి. అండ్ అందులో ముసలాయనలా బిహేవ్ చేస్తాడో, ఇక్కడ తాత కూడా ఆయన బిహేవియరల్ ప్యాటర్న్ అలానే ఉంటుంది. కుక్కలు వస్తువుల దగ్గర తప్పిస్తే మనుషుల దగ్గర, వేరే మనుషుల దగ్గర వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది చూడండి. ఎందుకంటే డూ దే బిహేవ్ లైక్ దట్ బికాస్ దేర్ పార్ట్నర్, వాళ్ళ పార్ట్నర్ ఎర్లీగా చనిపోవడం వల్ల వాళ్ళకి ఏమో అబాండన్మెంట్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నారా? బికాస్ అగైన్ యూ సీ ద ప్యారలల్ విత్ నాయుడు ఆల్సో. ఐల్ కమ్ టు నాయుడు వెన్ వీ గెట్ టు నాయుడు. బట్ పార్ట్నర్ లేదు ఈయన కేసులో కూడా. అండ్ వాడి పైన ఒక మగవాడి బాధ్యత వేయబడింది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ హిస్ సన్ అండ్ కోడలు డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్, ఆర్ అదర్ వే అరౌండ్, ఇలా అనుకున్నా కూడా. సో యూ కెన్ సీ ప్యారలల్స్ ఉంటుంది. అందుకే దట్స్ వై ది టర్న్స్ ఓవర్, ల్యాక్ ఆఫ్ ఫీమేల్ కంపానియన్షిప్. పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నా పృథ్వీ గైస్. చేసుకురా అనేది మీ ఇష్టం గైస్. నేను చెప్పడానికి పీకే అంత ఏం చేయలేదు. సో ఇట్స్ ఓకే. రైట్. సో ఒక సెటప్ అండ్ పే ఆఫ్ ఏంటి అంటే, ఇప్పుడు వాస్తవాలు నాన్న వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ముందు చూపు ఉండాలిరా అంటాడు. అది ఉండగానే వాళ్ళు ఇట్లా గుద్దుకుని దుంగి చచ్చిపోతారు అనమాట. సేమ్ లంచంకి ఎండింగ్ లో జరుగుతుంది. ముందు చూపు ఉండాలిరా అంటే వాడు గుద్ది అద్దం బయటకు వచ్చి కింద పడతాడు. బట్ ఆడు బతికి బయట కడతాడు, బతుకుతాడు, పట్టగట్టి బతుకుతాడు. సో అది తాత క్యారెక్టర్. అండ్ అంటే థింక్ అబౌట్ ఇట్, ఉచ్చ ప్యాకెట్ ఎందుకు పెట్టాలి? ఉచ్చ క్యారెక్టర్ ఎందుకు పెట్టాలి? ఐ మీన్ ఉచ్చ క్యారెక్టర్ కాదు, ఉచ్చది ఎందుకు పెట్టాలి అసలు? అంటే హీస్ రియలీ ఓల్డ్ అది సిగ్నిఫై చేయడం కాకుండా, వై అసలు అంటే తను హీ ఫీల్స్ ఎట్ సమ్ పాయింట్, హీ ఫీల్స్ ఎంటైటిల్డ్ ఆల్సో నో, కి నాకు ఇదే ఈ కూల్ డ్రింకే కావాలి. అది కూడా ఉంటుంది కదా, ఏదో వీడు కష్టపడిపోతున్నాడు అని ఎక్కడా ఉండదు. కరెక్ట్. సో అంటే ఎట్ సమ్ పాయింట్ హీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనవాడి నుంచి, కి నన్ను ఈ టైంలో నువ్వు చూసుకోవాలి, అది నీ బాధ్యత అన్న ఎక్స్పెక్టేషన్ తాతలో ఉంది, వాస్తు నుంచి ఏమో అనిపించింది. ఉంటుంది. ఎందుకంటే ఇన్నేళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ అని చెప్పేసి స్కూళ్ళు మారుస్తూ, కాలేజీలు మారుస్తూ వెంటనే తిరిగిండు. ఇంకా ఈయన ముసలోడు అయిపోయిండు, వీల్ చైర్లో పడ్డాడు. అయినా కూడా ఇంకా వీడికి ఉద్యోగం ఇప్పించినా కూడా వాడు సస్టైన్ అవ్వలేకపోతున్నాడు. వాని కష్టాలు వాడివి. అండ్ వానికి ఒక కీడ పడిపోతుంది కదా, ముందు చూపు ఉండాలిరా అనే ఒక కీడ అయితే పడుతుందో వాస్తు హెడ్లో. అది ముందు చూపు అంటే ముందే, అంటే లైక్ జిందగీ మంచిగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు పైసలు ఉంటే చాలు, పైసలు ఉండాలి, అది ఫ్రీడమ్ అనే ఒక కీడ అయితే ఉంటుందో అది దాంతోనే మొదలు పెడతాడు కదా, ఆ మొనోలాగ్తోనే. అది మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు లంచంతో అక్కడ మారుతుంది వానికి రియలైజేషన్ వస్తుంది. ముందు చూపు అంటే లైక్ వీల్ గెట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వీల్ గెట్ టు వాస్తు. సో అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈయనతో నాయుడుతో డిస్కషన్ అవుతుంది కదా, 2 కోట్లు వస్తాయి, 2 కోట్లు 3 కోట్లు వస్తాయి, వచ్చిన తర్వాత ఏంది 3 ఏళ్ళు బతుకుతావు, 4 ఏళ్ళు బతుకుతావు ఆ పైసలతోటి, తర్వాత ఏంటి అని అంటాడు. అండ్ చెప్పి అటాచ్మెంట్ గురించి చెప్తారు కదా. ఐ థింక్ దట్ అది ఈయనకి పడుతుంది, వాస్తు హెడ్లో క్లియర్గా పడుతుంది. పడినందుకే హీ చూసెస్
టు ఎక్స్‌ప్లాయిట్ ఫర్దర్ అట్ ద వెరీ ఎండ్ అండ్ ధైర్యంగా అసలు తడబడకుండా మాట్లాడి టూరెట్ సిండ్రోమ్ ఉన్నా కూడా తడబడకుండా మాట్లాడి హీ గెట్స్ హిస్ మనీ అన్నట్టు అనిపించింది నాకు. అండ్ హీఈస్ లైక్ వాస్తు ఈస్ అగైన్ అజ్ అనుకుంటా ఆడియన్స్ క్యారెక్టర్ టు సమ్ ఎక్స్టెంట్ అన్నట్టు అనిపించింది. అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే అతనితో ఓపెన్ చేస్తాడు అండ్ మరి సినిమా మొత్తం అర్థంగా లైక్ ఏదో ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యేటట్టు చేయగలగాలి కదా. సో వాస్తు ఈస్ ఆడియన్స్ క్యారెక్టర్ అన్నట్టు కూడా అనిపించింది. వాస్తు ఇస్ అస్ అస్ యా మేబీ ఇన్ అ వే. కానీ ఎప్పుడైతే అతను స్టార్ట్ చేయడము స్టార్ట్ చేయడం ఎట్లా చేస్తాడు, ఫ్రీడమ్ అంటే ఏంటి, ఐ మీన్ అత్యాశ దగ్గర నుంచి ఫ్రీడమ్కి వెళ్తాడు, ఫ్రీడమ్ దగ్గర నుంచి పైసలకి వెళ్తాడు, విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఆర్క్ ఆఫ్ వాస్తు ఏమో అనిపిస్తుంది. వాడికి అల్టిమేట్లీ కావాల్సింది ఫ్రీడము, కరెక్ట్. బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? వాడికి అత్యాశ వేరేవాడు కలిగిస్తాడు, లంచం కలిగిస్తాడు, అండ్ వాడు దాంట్లో పడిపోతాడు. ఇప్పుడు వాళ్ళ తాత అంటాడు కూడా, అసలు మనకి డబ్బులు ఎందుకురా అంటే, ఇంత దూరం వచ్చాక ఎట్లా తాత వదిలేసుకునేది అంటాడు. అది ఆ ఆశ నుంచి పుట్టించుకోవడం అంటే వాడికి కనబడింది, ఆపర్చునిటీ ఉంది ఏమో అనుకున్నాడు కాబట్టి వచ్చింది అది. ఎందుకంటే ఇన్సెక్యూర్ కదా అతను. బట్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ ఫ్రీడమ్. ఐ డోంట్ నో ఇఫ్ అతను ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హిస్ క్రైటీరియా. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఆ భయం, ఏదో యాక్సిడెంట్ అయిందో అక్కడి నుంచి భయము, అండ్ అక్కడి నుంచి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి సొసైటీ ప్రాబబ్లీ వాడిని ఆస్ట్రైజ్ చేసేసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు చూస్తే ఎవ్రీ న్యూ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం మనం చూసినప్పుడు అలా ఇట్లా ఏమైందిరా నీకు అని చూస్తారు. అండ్ దట్ ఈస్, ఐ మీన్ ఇప్పుడు అవును నేను పద్ధతిని అట్లా జడ్జ్ చేయను నేను చెప్పడానికి లేదు. ఫస్ట్ టైం అలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళని నేను చూసినా నేను కూడా అలానే రియాక్ట్ అవుతాను. నేను దట్ ఈస్ హౌ పీపుల్ బిహేవ్, ఐ మీన్. అండ్ కరెక్ట్. ఐ కాంట్ యాక్ట్ లైక్ అ నోబుల్ పర్సన్ కి అరే లేదు నేను నాకు ఇట్లాంటి ఎమోషన్స్ ఉండవు, నేను అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాను నేను చెప్పను. అదే సినిమాలో కూడా చేస్తాడు తరుణ్. ఏంటి అంటే ఎవ్రీ అదర్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆడ్గా అనిపిస్తుంది. సో అందుకే వాడిని వాంతి అంటాడు. వాడు నాయుడు క్యారెక్టర్ వాంతి అని ఎందుకు అంటాడు అంటే వాడు మాట్లాడలేకుంటే ఏదో ఇట్లా సౌండ్లు చేస్తున్నాడు కూడా వాంతి అంటాడు. సో ఈజీ కామెడీ అని జనాలు అనొచ్చు, బట్ నిజం లైఫ్లో అదే చేస్తారు జనాలు. విచ్ ఇస్ గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్, అది నీ కంఫర్ట్ లెవెల్ అవుతాడు, కంఫర్ట్ లెవెల్ బట్టి డిసైడ్ అవుతుంది. కానీ బట్ అంతే ఉంటుంది లైఫ్ అంటే, అంతే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫేర్, అండ్ హూ ఎవర్ ఇస్ ట్రైంగ్ టు ప్రాపగేట్ దట్ లైఫ్ ఇస్ ఫేర్ ఇస్ బేసికలీ సెల్లింగ్ యూ బుల్షిట్. రిమెంబర్ దట్. యా. ఇప్పుడు సో వాస్తు హ్యాస్ ఆల్వేస్ లెడ్ అన్ అన్ఫేర్ లైఫ్ అండ్ వెరీ ఇన్సెక్యూర్ లైఫ్, అండ్ అది వాడి యాక్షన్స్ లో కనబడుతుంటది. అందుకే వాడి కోపింగ్ మెకానిజం చూస్తే వాడు ఓన్లీ వాళ్ళ తాత మీద అరవగలుగుతాడు. నాకు ఎంత చిరాకు వస్తుంది అంటే చైతన్య యాక్టింగ్ చూస్తే, ఐ మీన్ ద క్యారెక్టర్ ఇస్ లైక్ దట్. నేను సో వెల్ డన్. రాశాడు చైతన్య కనపడలే అక్కడ, అంటే వేరే సినిమాలో చూడలేదు కానీ, బట్ ఇట్ ఇస్ ఆయన చాలా బాగా యాక్ట్ చేసినారు అక్కడ. అది మాకు వాస్తునే గుర్తొస్తున్నాడు, ఫీల్ లైక్ రియల్ పర్సన్ వాస్తు. అంటే లైక్ నాకు చిరాకు వస్తుంది వాస్తు మీద, విచ్ ఇస్ లైక్ అచీవ్మెంట్ ఓన్లీ. నో డెఫినెట్లీ ఎందుకురా బాబు అంత చిరాకు పడతావు, మామూలుగా మాట్లాడచ్చు కదా అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ వాళ్ళ తాతతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి ఎందుకురా బాబు అంత చిరాకు నీకు, బట్ వాడు ఆ చిరాకు వాళ్ళ లైఫ్ లో ఉన్న చిరాకు అంతా వాళ్ళ తాత దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర చూపించుకోలేడు. కోపం ఎవరిపైన, ఎందుకంటే వాడు ఇప్పుడు నువ్వు లంచంతో మాట్లాడినప్పుడు నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు, తడబడుతూ ఉంటాడు ఎక్కువ. సో వాళ్ళ తాత దగ్గరే చిరాకు వస్తూ ఉంటుంది, ముసలోడా అంటే ఆ కంఫర్ట్ లెవెల్ ఓన్లీ వాళ్ళ తాత దగ్గర ఉంటుంది, ఇంకెవరు అంత క్లోజ్ కాదు వాడు. అవును, ఎవరింత క్లోజ్ కాదు. అండ్ కోపం తాత పైన ఎందుకంటే ఈ కోపం అంతా వదిలేసి, అంటే యాక్సిడెంట్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ పేరెంట్స్, సో అబాండన్మెంట్ ఇష్యూ. అది కాకుండా ఈయన నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు, ఈయన చచ్చిపోతే, మా తాత చచ్చిపోతే నాకు ఆశ వస్తుంది అంటే ఇమ్మీడియట్గా లంచం ఏమంటాడు, నల్లిగానిరా నువ్వు అంటాడు. కానీ వాస్తు ఇంటెన్షన్ అది కాదు, మళ్ళీ తర్వాత తెలుస్తుంది సినిమా ఎండ్కి. చచ్చిపోతే నాతో ఎవరు ఉండరు, నాకు నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టు అని, అంటే ఆ ఇన్సెక్యూరిటీతో ఆ కీడాతో పెరిగిన వీడు నేను బతకలేను మా తాత లేకపోతే, నాకు పైసలు కావాలి ఇమ్మీడియట్లీ అని నాయుడుతో కన్ఫెస్ చేస్తాడు. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అండ్ అబాండన్మెంట్ ఇష్యూస్ అగైన్. సో అండ్ అది చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు. అండ్ నువ్వు చెప్పినట్టే కేవలం తాత దగ్గర మాత్రమే ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి చూపించుకోగలుగుతాడు, బట్ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్ లానే ఉంటాడు, లంచంతో ఉన్నంతసేపు. రైట్.
రైట్. సో వీళ్ళు ముగ్గురు అయిపోయారు. సో విల్ కవర్ 2 అదర్ క్యారెక్టర్స్ వి కెన్ ఫస్ట్. కవర్ షార్ట్స్ ఎవరు అండ్ సిఇఓ. షార్ట్స్ ఇంకా నేను కూడా అదే సీఈఓ. అనుకున్నా. ఎగ్జాక్ట్లీ. సో షార్ట్స్ అంటే షార్ట్స్ బేసిక్గా సో దిస్ స్ట్రెచ్ షార్ట్స్ క్యారెక్టర్ డెప్త్ నో ఉండదు. ఈ షార్ట్స్ అండ్ సిఇఓ అంటే డెలిబరేట్లీ క్లీషేడ్, నువ్వు లైక్ క్లీషేడ్ కార్పొరేట్ గూన్ అలా అనుకున్నా కూడా రైట్. ఈ అంటే ఈ ఆడియన్స్కి నువ్వు కొత్త క్యారెక్టర్ ఫీడ్ చేస్తున్నప్పుడు, లైక్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మనం సెకండ్ టైం థర్డ్ టైం చూసేసరికి మనం ఆ ఫ్లాస్ని మర్చిపోతాం, ఈ లైట్ అనుకుంటాం రాగానే. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు కొంచెం వార్మింగ్ టైం ఇవ్వాలి, అంటే వార్మింగ్ అప్ ఉండదన్నమాట ఈ రెండు క్యారెక్టర్స్కి ఎస్పెషలీ. అంటే వాళ్ళు ఈవిల్, దే వాంట్ మనీ, లైక్ మనీ మైండెడ్ అన్నట్టు అది 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 క్లియర్గా అర్థమైనా కూడా ఆ యాక్టర్స్కి లైక్ యూనో ఒక్కొక్క పదం ఉంటుంది, ఫ్రేజ్ ఉంటుంది, గుర్తు రావట్లే. బట్ యూ నీడ్ టు వార్మ్ అప్ టు దెమ్. కొంచెం టైం కావాలి, అంటే మేబీ ఒక 1 or 2 సీన్స్ మోర్ ఇన్ దేర్ స్ట్రెచ్. ఇప్పుడు ఈయనతో గెటప్ సీను కదా ఆయన పేరు, గెటప్ సీను, ఆయనతో స్ట్రెచ్ బాగుంటుంది. బట్ ఇట్ గెట్స్ టు కంక్లూజన్ వెరీ ఫాస్ట్. వాడు ఒక యాస్హోల్ యాక్టర్ మేకింగ్ పెయిన్ ఇన్ ద యాస్ అన్నట్టు చూపిస్తారు. బట్ ఇట్ గెట్స్ టు అన్ ఎండ్ వెరీ క్విక్లీ. సో మేబీ a సీన్ ఆర్ స్ట్రెచ్ చేసి ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి స్ట్రెచ్ అని అనిపిస్తుందేమో కానీ, బట్ యా. బట్ నాకు ఆ సీక్వెన్స్ ఐ మీన్ ఇట్స్ అన్నెసరీ ఆల్సో, బట్ యా ఇట్స్ నెసరీ పాయింట్. అది నువ్వు చెప్పినట్టు వార్మప్ చేయడానికి పనికొస్తుందేమో. ఆ ఆస్పెక్ట్ నేను ఆలోచించలేదు. బట్ ఈజ్ తరుణ్ మేకింగ్ ఎస్ తరుణ్ ఎవరు అది satire కదా. అదే ఎస్ అంతే. ఎవ్రీథింగ్ నువ్వు అనుకున్నదాన్ని నేను ఎవరిని అనుకోలేను. నేను మేబీ అందరేమో, బట్ నేను స్పెసిఫిక్ ఎవరిని కాదు. అందుకే కదా వాడికి ఫ్యాన్స్ ఉన్నారా, వాడేమో వడ్డీ నవీన్ అన్నట్టు అంటాడు. సో వడ్డీ నవీన్ ఎందుకు వాడుకున్నా అంటే అప్పటి నుంచి యూ కా నోబడీ విల్ రిఫరెన్స్ వడ్డీ నవీన్ ఎనీవే. బట్ బట్ వడ్డీ నవీన్ హ్యాడ్ ఫ్యాన్స్ బ్రో. నేను డిసగ్రీ చేయట్లేదు, ఆయన తప్పట్లే కానీ, ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చూసినా కానీ, అంటే ఒక ఫ్యామిలీ, ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. మా అమ్మాయి గుర్తుపడతారు, అంటే అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ గుర్తుపడతారు డెఫినెట్లీ వడ్డీ నవీన్ అంటే. సో నేను అట్లా అంటే లేను కానీ, యా బట్ ఎనీవేస్. సో అదే, సో సీఈఓ ఇంకా షార్ట్స్ క్యారెక్టర్లో డెప్త్ లేదు. సో దెర్ ఇస్ నో పాయింట్ డిస్కసింగ్ అని చెప్పడానికి ఆ రెండు డిస్కస్ చేసేసారు. యా లైక్ క్లీషేడే ఉంటాయి. అండ్ హిట్ మ్యాన్, సిఇఓ హిట్ మ్యాన్, అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నో వాడు సిఇఓ లిటరలీ కుక్క లాగా ట్రీట్ చేస్తాడు అతన్ని. పాలు, ఇతను టీ తాగాడు, కాఫీ తాగాడు, ఏం తాగాడు, పాలు తాగుతాడు, బిస్కెట్లు ఇస్తాడు, బిస్కెట్లు తినమంటాడు, బిస్కెట్లు తింటా ఉంటాడు. అండ్ లైక్ ఇంత హిట్ మ్యాన్ అయినా కూడా సిఇఓ హ్యాస్ మోర్ పవర్ ఓవర్ హిమ్, లైక్ ట్రైన్డ్ డాగ్ అన్నట్టు, లైక్ కార్పొరేట్ ట్రైన్డ్ డాగ్ అన్నట్టు. అది సో ఇవి బాగా లైక్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అండ్ దిస్ ఇస్ ప్యారలల్డ్ ఇన్ ద కార్పొరేటర్ అండ్ జీవన్. కుక్క ఓనర్, రైట్. ఆ స్టోరీ లిటరలీ ఇదే ఉంటుంది కదా. నేను ఇచ్చి అంటే నేను పెంపుడు కుక్క లెక్క పెంచిన నిన్ను అన్నట్టు ఆయన కార్పొరేటర్ లైన్ కూడా అంటాడు, సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. ఈ మాట కూడా అంటాడు ఆయన లిటరలీ జీవన్ తోటి. రైట్. సో యా, జీవన్ సిక్కు గురించి మాట్లాడదాం, అండ్ దెన్ ఫైనలీ కంక్లూడింగ్ విత్ బార్బీ అండ్ సో జీవన్ ఇస్ అంటే మన సిటీలో తక్కువ మంది కనబడతారేమో, బట్ కనబడతారు సిటీలో కూడా అట్లాంటి క్యారెక్టర్స్. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా చూస్తాను నేను అట్లాంటి క్యారెక్టర్స్ మస్తుగా. నువ్వు అంటే యా సో వాళ్ళకి ఏముండదు, పలుకుబడి ఉంటుంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళకి పలుకుబడి ఉంది అని చెప్పి వాడి చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉంటారు, గాలి కొడుతూ ఉంటారు. నువ్వు దీని ఎగ్జాక్ట్ ప్యారలల్ సినిమాకి తీయాలి అంటే ఇట్ ఇస్ బేసికలీ ఫ్యాన్స్ క్లబ్స్. ఇప్పుడు ఫ్యాన్ క్లబ్ లో కూడా ప్రెసిడెంట్ ఉంటారు కదా. యా ఫ్యాన్స్. సో ఫిలిం దాంట్లో, అండ్ నువ్వు ఈ ప్యారలల్, అది మన సొసైటీ ప్రాబ్లం. ఇది తరుణ్ చేసిన బ్రిలియన్స్ ఏంటి అంటే, జీవన్ ఇంకా సిక్కుతో ఐ థింక్ వి టచ్డ్ ఇట్ ఇన్ రాగడి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎపిసోడ్లో మనం మాట్లాడాం ఐడెంటిటీ గురించి. మన దగ్గర ఐడెంటిటీ అనేది ఉండదు, ఎందుకంటే జనాలకి నాలెడ్జ్ ఉండదు, జనాలకి ఒక ఇండివిజువల్ థాట్ ఉండదు, ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ ఉండదు, అండ్ ఆపర్చునిటీ తక్కువ ఉంది. అండ్ ఉన్నా కానీ జనాలు వాడుకోవడానికి ఇష్టం ఉండదు. వాళ్ళ కుల మత
ప్రాంతీయ భాష హీరోల వెనక ఆ ముసుగులలో భాష, ఈ ముసుగులలో బతకడానికి ఇష్టపడుతూ ఉంటాం మనం. ఎందుకంటే నీకంటూ సొంతంగా చేసుకోవడానికి ఏమీ లేదు, యా కరెక్ట్ ఏం నీలో ఏదో ఒకటి ఉంటుంది, కరెక్ట్. వెతుక్కోవడానికి ఎఫర్ట్ పెట్టట్లే నువ్వు. పెట్టవు. సో వీఆర్ లేజీ అండ్ జనరలీ లేజినెస్ ని బయటికి రావాలి అంటే యూ నీడ్ అంటే నీకు ఎక్స్పోజర్ కావాలి ముందే, నేను ఇంత చేయొచ్చు అని. ఆ ఎక్స్పోజర్ ఎందుకు లేదు అంటే నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావట్లేదు. బట్ ఇదంతా ఒక డిఫరెంట్ డైమెన్షన్ అవుతుంది కానీ, బట్ ది పాయింట్, ఆ సిక్కు పాయింట్ అదే. అప్పటి వరకు జీవన్ వెనకాల తిరుగుతూ ఉంటాడు, నాయుడు వచ్చిన తర్వాత నాయుడుకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో వాడు అక్కడ మోస్ట్ పవర్ఫుల్. సో వీడు ఏంటి అంటే వీళ్ళు సొసైటీలో సొంతంగా ఎదగలేరు. సో కొన్ని పట్టుకుంటూ ఎదిగిపోయి లాస్ట్కి నేనే ఇది తోపు అని చెప్తూ ఉంటాడు. జీవన్ డిడ్ దట్ ఆల్రెడీ. జీవన్ ఎవరినో పట్టుకుని 10 ఏళ్ళు ఇట్లా ఎవరితో ఎక్కి తర్వాత ఓ నేను తోపు నువ్వు తోపు కాదు అనడం వల్ల కాలుతుంది జనాలకి. కాలడం వల్ల వాడు కార్పొరేట్ అంటారు. ఏమంటాడు, నేను ఏడబెట్టాలా ఆడ పెడతా ఆగు అని చెప్పి లిటరలీ, ఇక తెలంగాణలో ఉంటుంది ఒక ఫ్రేజ్, ముడ్డ మీద పెట్టాలా అని చెప్పి వాళ్ళు లిటరల్గా దట్ ఈస్ తరుణ్. అంటే లైక్ కామెడీ ఆ ఎక్స్టెంట్ ఉంచాలి అంటే ఆ తరుణే అయ్యగలుగుతాడు. అంటే క్రేజీ అసలు థియేటర్ అయితే పేలిండే. బట్ దాంట్లో అంత మీనింగ్ ఉంది కి ఒకడు నా వెనకాల చూసుకుని నా స్టెప్స్ లోనే వచ్చి నన్ను దాటేస్తుండే. సో ఇక్కడ పవర్ ప్లే అర్థమవుతూ ఉంటుంది కదా. సో సో నీకు పెద్ద స్కిల్ లేనప్పుడు యూ నీడ్ టు బీ దట్. సో ఎవెన్చువలీ నువ్వు అక్కడ ఏదో బతకడానికి కాక్రోజ్ లెక్క, లిటరలీ కాక్రోజ్ లెక్కనే అక్కడ ఏదో బతకడానికి సర్వైవల్ స్కిల్స్ కొన్ని నేర్చుకుంటా ఉంటావు. కరెక్ట్. అవి పైనోడి మాటలు వింటూ వాడికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నువ్వు పైకి వెళ్ళి ఆ సర్వైవల్ స్కిల్స్ నేర్చుకుని అట్ సమ్ పాయింట్ యూ విల్ బి దట్ పెద్దోడు, రైట్? అండ్ ఇది టాప్ డౌన్ హైరార్కీలో జనరలీ జరుగుతూ ఉంటుంది. బట్ ఇఫ్ యు టేక్ పాలిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ సమ్ పాయింట్ నీ ఇండివిజువల్ థాట్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది? సో పాలిటీషియన్స్ ని జనరలీ మనం డమ్ అనుకుంటున్నాం, కానీ పాలిటీషియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్. రియల్ పీపుల్ ను కదిపించి వాళ్ళ ఇళ్ళ నుంచి కదిపించి వచ్చి నీకు నువ్వు ఓటేయించుకుంటున్నావు అంటే టు బి ఏబుల్ టు ఇంప్రెస్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్, స్వే దెమ్ విత్ యువర్ వర్డ్స్ అండ్ మేక్ దెమ్ డూ థింగ్స్ అట్ యువర్ విల్, అది ఇంపాసిబుల్. అది అండ్ ఇంపాసిబుల్ ఇన్ సెన్స్ లైక్ ఇట్స్ వెరీ వెరీ అక్కడ వరకు నేను ఏమంటున్నా, యా బట్ నువ్వు ఇలా ఆలోచించు. ఇప్పుడు జీవన్ లాంటి వాళ్ళు ఒక ప్రత్యేక కాన్స్టిట్యుయెన్సీలో ఒక కార్పొరేటర్ కింద ఒక 10 మంది ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరెక్ట్. ఇప్పుడు ఈ 10 మందిని వాడు సాటిస్ఫై చేస్తూ వాడు కార్పొరేటర్ పొజిషన్ లో ఉంటాడు, అవును రైట్? ఈ 10 మందిలో మళ్ళీ ఒకడో ఇద్దరు కార్పొరేటర్లు, మిగతా వాళ్ళందరూ అట్లా మిగిలిపోతారు అంతే. సో హీఈస్ లెర్నింగ్. సో ఎవడో అయితే ఒకడో ఇద్దరు అవుతాడో, ఎవరికైతే కెరియర్ లో గ్రాఫ్ ఉందో వాడు ఇట్లా పీపుల్ మేనేజ్మెంట్ ఇట్లాంటి స్కిల్స్ సర్వైవల్ స్కిల్స్ కాకుండా వేరే స్కిల్స్ నేర్చుకుని, ఇట్లా ఆడిటరీ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుని జీవితంలో బాగుపడతారు. అది పాలిటిక్స్ అయ్యా ఏదైనా. సో దట్ ఈస్ వై పాలిటిక్స్ లో ఉండాలి చాలా రోజులు అంటారు. సో దట్ ఈస్ అ జర్నీ. బట్ మిగతా 8 మెంబర్స్ ఇదే నేను తోపు. ఎక్కడ ఆగిపోతారంటే వీళ్ళందరూ పర్సనల్ గ్రోత్ ని ఉండదు. మన ఒక డైలాగ్ ఉంటుంది కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే లంచం. ఈ మధ్య ఎవడి మనోభావాలు పడితే ఆడ మనోభావాలు తప్ప. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దీస్ పీపుల్. నువ్వు అందుకే జీవన్ని ఎప్పుడు కొడతా ఉంటాడు నాయుడు. ఎందుకంటే నువ్వు ఏం చూసుకొని నీకు ప్రైడ్ అనిపిస్తుంది? అసలు నీకు ఏముంది బతుకులో? డబ్బులు లేవు, జీవన్ ప్రైడ్ ఇజ్జత్ లేదు, నీకు ఏమీ లేదు. నీకు సిక్కు ఇస్ జీవన్స్ ప్రైడ్. వాళ్ళ అన్న సంపుతాడు. సిక్కు ఇస్ జీవన్స్ ప్రైడ్. Exactly. That is the ego you feed on. Exactly. Is reflected in జీవన్స్ అండ్ ఇన్ఫ్లేటింగ్ ఈగో. అది ఇన్ఫ్లేట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో కొట్టిన వెంటనే ఆ జీవనే కాదు, ఇంకొకరిని కూడా చూపిస్తాడు చూడు. ఇంకొకరిని ఎవరు? స్టార్టింగ్ లో ఉంటారు. స్టార్టింగ్ ఫస్ట్ జీవన్ ఎంట్రన్స్ అప్పుడు రైట్ సైడ్ లో కూడా ఉంటాడు. కరెక్ట్. ఇంకొకరు ఉంటాడు, యా, ఆయన కూడా అంటే కొంచెం షార్ట్ గా ఉంటాడు కదా. సో ఇట్లా ఎస్ మెన్ నీ చుట్టూ ఒక ఇద్దరు ఉంటే నువ్వు తోపు అని ఫీల్ అయిపోయి వాడు అదే స్టేటస్ గేమ్ లో బతుకుతా ఉంటాడు. అండ్ జస్ట్ మల్టిపుల్ టైమ్స్ వి రిఫర్డ్ హౌ కునాల్ షా సేస్ వీఆర్ ఎ వెరీ స్టేటస్ డ్రివెన్ సొసైటీ. అండ్ అక్కడి నుంచే నువ్వు జీవన్లో స్టేటస్ డ్రివెన్ సొసైటీ అన్నప్పుడే నువ్వు గోల్డ్ చైన్లు, స్పెక్స్లు, అవతలోని తొక్కి అవతలోడి ఈగోని తొక్కి నా ఈగోని బూస్ట్ చేసుకోవడము, అవతలో నన్ను ఏమని అంటే మాట పడకపోయి నేను పోయి చంపేస్తా అనడము, అండ్
నేను చంపేసి కార్పొరేటర్ అవుతా అనుకోవడము, ఇదంతా ఈగో బూస్టే. నువ్వు ఎక్కడ కూడా ఒక ఇండివిజువల్ థాట్ లేదు. నువ్వు ఎక్కడ ప్రతి దగ్గర రియాక్టే అవుతున్నావు. అండ్ వాడు రియాక్టే అవుతాడు ఆ క్యారెక్టర్ అనేవాడు. అండ్ ఎట్ సమ్ పాయింట్ సిక్కు విల్ ఐదర్ బికమ్ జీవన్ ఆర్ సిక్కు విల్ స్టే ద డమ్ గై ఈస్. అండ్ సిక్కు ఇస్ డమ్ బికాస్ నాట్ బికాస్ అట్లా క్యారికేచర్స్ గా రాయాలని. సిక్కు ఇస్ రిప్రజెంట్ ఏ లార్జ్ ఎస్ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఎస్ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ యూత్ వేర్ వీఆర్, మనకు చదువు సరిగ్గా లేదు. అది నువ్వు గవర్నమెంట్ బ్లేమ్ చేయడం యంగ్ కాదట్లేదు. అన్ఎడ్యుకేటెడ్ ఈజీలీ మల్యబుల్, అంటే ఏమంటారు, ఇంప్రెషనబుల్ చాలా. కరెక్ట్. అండ్ అండ్ ఫుల్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అంటే వాడికి యా వాడికి ఏం చేయాలో తెలియదు వాడి ఎనర్జీని అంతా. వాడు ఛానల్ చేయలేడు ఎనర్జీని. ఎస్ 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 కరెక్ట్, ట్రూ. వాడు ఎక్కడ చేస్తున్నాడు, వాడు బయటికి వచ్చి ఒకటి ఉంటుంది, బయటికి వచ్చి ఇట్లా ఫ్యాన్ వార్లలో ఈ వీటిల్లో, బికాస్ దట్ ఈస్ వేర్ ద ఐడెంటిటీ ఈజ్ లాస్ట్ కదా. సో అందుకే సిక్కు క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ సొసైటీ వేర్ యూ నీడ్ టు ఫిక్స్ ఇట్. అంటే ఫిక్స్ అంటే నువ్వు యూ నీడ్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్, అదే కదా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే యువర్ పాపులేషన్. ఫర్ గ్రోయింగ్ కంట్రీ లైక్ ఇండియా, కరెక్ట్. నువ్వు ఎప్పుడైతే పాపులేషన్ నీ స్ట్రెంత్ అంటున్నావో, నీ ప్రాబ్లం కూడా నీ పాపులేషన్. ఎప్పుడైతే మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ రూట్స్ విత్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ unemployed and sitting at home, it is very dangerous. You need to give them work. You need Provide people opportunities, to yes. be busy so that the government can do its work. Yes. ఎప్పుడు ఎవడో ఒకటి ధర్నా చేస్తూ ఉన్నాడు అనుకో హైదరాబాద్ సిటీలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయా? రావు కదా. Yeah. అది ఎందుకు అంటే హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉండింది. సో ఇప్పుడు ధర్నాలు చేసి గొడవలు చేసే ఎనర్జీ ఎవరికి ఉంటుంది? యూత్కే ఉంటుంది. అండ్ మన కంట్రీలో లార్జ్ పార్ట్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అంటే, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు అనుకో, అది ఏమవుతుంది? కంట్రీ, దేశం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా? సో అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఒక చాలా పెద్ద ఇష్యూ కింద మనం ట్రీట్ చేయాలి. సాడ్లీ ఏంటి అంటే దాన్ని ఇంత ఇంత పెద్ద ఇష్యూ కింద నేను అనుకోము. బికాస్ మనం కొంచెం ఉద్యోగాలు చేసి మనకు కొంచెం వేరే ప్రపంచం ఉంది కదా. బట్ ఎవడు అనుకోవట్లేదు, అది ప్రాబ్లం. ఎవడు అనుకోవట్లేదు. యా, అంటే అగైన్ మనం కూడా ప్రివిలేజ్డ్ ఒక హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసుకొని వచ్చేసి ఇంత ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత మాట్లాడతాం. కానీ సిక్కు ఈజ్ అగైన్ ఆ అన్ఎడ్యుకేటెడ్ యంగ్ యూత్ అయితే ఉందో, ఇప్పుడు కరెంట్లీ ఉన్న యూత్లో తీసుకున్నా కూడా యూ కెన్ సీ దట్. అంటే యంగ్ ఇన్ ద సెన్స్ కమింగ్ ఆఫ్ ఏజ్ 16, 17, 18, జస్ట్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ +1, +2 నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ డిగ్రీ చేస్తున్నారా, బీటెక్ వెళ్తున్నారా. అంటే ద అమౌంట్ ఆఫ్ అవుట్ఫ్లో ఫ్రమ్ ఆల్ దీస్ హ్యూజ్ ఇన్స్టిట్యూషన్స్, బీటెక్, బీకామ్, బీటెక్, డిగ్రీ, లా, ఏదైనా తీసుకోండి, అవుట్ఫ్లో అంత హ్యూజ్ ఉంది. బట్ దట్ అవుట్ఫ్లో ఇస్ నాట్ గోయింగ్ ఇన్ టు జనరేషన్ ఆఫ్ బిజినెస్ జనరేషన్లోకి వెళ్ళట్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళట్లేదు. అంటే అఫ్ కోర్స్ ఆంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్, అవన్నీ ఆంటర్ప్రినర్షిప్కి ఆపర్చునిటీస్ అండ్ బ్రీడింగ్ గ్రౌండ్ పెరుగుతుంది అన్నట్టు అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ అగైన్ వర్క్ లేకుండా డిస్ట్రాక్టెడ్ అయ్యి ఉంటే యూనో అన్ ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ ప్లే గ్రౌండ్ అంటారు కదా. సో దిస్ ఇస్ వేర్ లైక్ యూ కెన్ సీ దట్స్ ఇన్ సిక్కుస్ మైండ్. అతను అంత క్లియర్గా చిన్నప్పుడు ఏదో జరిగిన ఇన్సిడెంట్ని, ఒక మర్డర్ని చాలా ఎంతూజియాస్టిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బ్లడ్ చూస్తాడు. హీ అట్ అ స్మాల్ ఏజ్ హీ సీస్ లాట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఆల్. అండ్ పెరిగిన తర్వాత కూడా వాట్ ఎవర్ ఏజ్ హీ హెస్ కమ్ ఇన్ దట్ సీన్, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అండ్ లిటరల్లీ వెళ్ళి గన్స్ వాడి మనుషులు చంపేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ జస్ట్ వాంట్స్ టు ఈజ్ లైక్ యంగర్ వర్జన్ ఆఫ్, అగైన్ ఇంతకుముందు సాండిన పాయింట్, యంగర్ వర్జన్ ఆఫ్ జీవన్. 10-15 ఏళ్ళ ముందు జీవన్ ఇట్లే ఉండేటోడు. 20 ఏళ్ళ ముందు నాయుడు కూడా ఇట్లే ఉండేటోడు. సో నాయుడు గురించి వద్దాం, విల్ జస్ట్ ఫినిష్ ఆఫ్ విత్ సిక్కు. సో బిఫోర్ దిస్ నేను కొన్ని స్టాటిస్టిక్స్ అవుతా. సో దేర్ ఈస్ అ స్టడీ, ASER స్టడీ అని జరిగిందనమాట మొన్న రీసెంట్గా ఇండియాలో. It was done on 35,000 people. Okay. And most of this age group 14 to 18, and most of them were enrolled. 55 are from arts, 55% are from arts background, 28% are from mathematics, and boys 36%. 36% boys unde. So STEM lo it is around 28%. Okay. So వీళ్ళ basic abilities ఏంటి అంటే, on abilities such as basic reading, maths, English abilities, application of basic skills to everyday calculations, reading and understanding, writing,
written instructions and financial calculations that need to be done in real life, about 25% still cannot read a class 2 level text fluently in their regional language. More than half Wow. struggle with division, 3 digit by 1 digit problems. Only 43% of 14 to 18-year olds are able to do such problems correctly. This skill is usually expected in standard 3rd, 4th. A little over half can read sentences in English, 57%. Of those who can read sentences in English, almost three quarters can tell their meanings. Close to 90% of all youth have a smartphone in their household and know how to use it. సో ఈవెన్ దో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా Yeah. వాడు ఏం చూస్తాడు, వాడు చూసే సి అగైన్ యూ కాంట్ బ్లేమ్ హిమ్. ఎందుకు అంటే వాడు చుట్టూ సొసైటీ అలానే ఉంది, ఆ, వాడు పెరుగుతున్న వాతావరణం వల్లనే ఉంది, వాడికి అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ లో Yes. ఇప్పుడు. సో దట్ ఈస్ వేర్ పీపుల్ సే కదా, ఇప్పుడు పెద్ద కాలేజ్కి వెళ్తే నీకు ఏం వస్తుందిరా నాయన అంటే ఎక్స్పోజర్ వస్తుంది. ఎక్స్పోజర్ ఎందుకు వస్తుందిరా అంటే పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వేర్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ Multiple point of ఐడియాలజీస్ అండ్ views, యూ సీ basically. లాట్ ఆఫ్ వరల్డ్. అప్పుడు నీకు అర్థమవుతుంది బుక్స్ అంటే ఓకే వీడు ఇది చదువుతున్నాడు, ఇది చదువుతున్నాడు, ఇది చదువుతున్నాడు. లెట్స్ టాక్ అబౌట్ ప్రీ ఫోన్ వరల్డ్. లైబ్రరీకి వెళ్ళి ఇది చదవచ్చు, ఇది చదవచ్చు. సో ఇప్పుడు ఫోన్ చేతిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే నిన్ను ఒక ఎకో చేంబర్ లో ఫిట్ చేయడమే నీ ఆల్గోరిథం పని కదా. నీకు అంతే. నచ్చిన, నీకు తెలిసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూస్తా. నేను సంక్రాంతి, నాకు పతంగులు ఎగరడం చాలా ఇష్టం. సంక్రాంతి 2 నెలల ముందు ఎందుకో నాకు ఏదో ఒక పతంగ రీల్ వచ్చింది. నేను ఒకటి చూసా అని చెప్పి ఆల్గోరిథం నా ఫీడ్ మొత్తాన్ని ఎవ్రీడే నేను రీల్ చూస్తుంటే ఖచ్చితంగా ఒక పతంగ ఎగరేసే రీల్ కనబడుతుంది నాకు. సి నాకు పతంగ ఎగరేయడం ఇష్టము అని దానికి ఒక్క రీల్తో తెలిసిపోయింది. అండ్ అది నాకు పుష్ చేస్తూ పోయింది. సిన్స్ ఐ హావ్ బీన్ వాచింగ్ ఇట్, అది నాకు ఇంకా వస్తూనే ఉన్నాయి. రైట్, ఇట్ గివ్స్ మోర్. అండ్ అంతే. ఈ ఎకో చేంబర్ లో ఫిట్ చేసి నన్ను అక్కడ హుక్ చేయడమే the algo. That is the algo's work. You should stick for more time, and if you want to stick for more time, పాయింట్ ఏంటి అంటే you should be dumb. రిమెంబర్ అనిల్ చెప్తారు ఒక దగ్గర, ది పాయింట్ ఆఫ్ ఆల్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇస్ To నిన్ను make you dumb. ఫోన్ కి స్టిక్ అయి ఉంచి డమ్, సో దట్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఇట్ సేస్, అండ్ Correct. నీ ఇండివిజువల్ థాట్ తొక్కేస్తూ ఉంటుంది. సో ఫోన్ ఉంది 90% హౌడౌల్లో, బట్ అది వాడట్లేదు. సో అంత పెద్ద సెక్షన్ ఆఫ్ సొసైటీని సిక్కు అనే క్యారెక్టర్తో, అండ్ వాడి పేరు ఏం చెప్తాడు, సికందర్ అని పెట్టి చెప్తాడు. వాడు మొత్తం పేరు సికందర్ అని ఉంటుంది. సికందర్. అవును. వై సికందర్? దిస్ ఇస్ దట్. నాకు ఏమనిపించింది, దట్ టెస్టోస్టెరాన్ సికందర్ ఇస్ లైక్ అది మన అదే వెరీ ఇంట్రెస్టింగ్. జీవన్ ఏమంటారు, అంటే ఆయన పేరు గబ్బర్ కదా, బట్ అగైన్ అదే డకాయిడ్స్ లో యూజువలీ లైక్ సికందర్స్ అండ్ దట్ కైండ్, ఇట్ కుడ్ బి దట్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్. అండ్ రైట్ లైక్ హెవీ టెస్టోస్టెరాన్ వెళ్ళి కొట్టేస్తాడు అక్కడ. టెస్టోస్టెరాన్ హెవీ సీన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కత్తి ఉంటుంది కదా, ఆయన దగ్గర ఏదో నైఫ్ ఉంటుంది, దాన్ని బాగానే వాడుతూ ఉంటాడు. హీఈస్ లైక్ వెరీ అజైల్, అవేర్ ఉంటాడు, కార్ అంటే డ్రైవ్ చేస్తాడు, అవన్నీ ఉంటాయి. ఆ స్కిల్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ద ఫిజికల్ స్కిల్ ఉంటుంది అతనికి. బట్ మామూలు నార్మల్ కాన్వర్జేషన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం, అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కుతూహలం ఉంటుంది. అట్లీస్ట్ స్లైట్లీ బెటర్ దెన్ జీవన్ టు సమ్ ఎక్స్టెంట్ అనుకోవచ్చు. బట్ నార్మల్ అదే ఆధార్ కార్డ్ తీసుకురాలేదు అన్నట్టు, అంటే డిస్కషన్ దేని గురించో ఉంటే ఆధార్ కార్డ్ తీసుకురాలేదు అని చెప్పి అంటుంటాడు. సో హీస్ డంబ్ ఆల్సో. హీస్ డంబ్, అన్ఎడ్యుకేటెడ్, బట్ లైక్ ఈ చాలా లార్జ్ పార్ట్ని కవర్ చేస్తున్నాడు కాబట్టి అన్ని రకాల షేడ్స్ అంటే లైక్ కనపడతా ఉంటాయి సికందర్లో. అండ్ ఇట్ డజంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఫర్ సిక్కుస్ క్యారెక్టర్. అండ్ రైట్, అంటే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చి 10 ఏళ్ళు అయిందా, 12 ఏళ్ళు అయినట్టుంది. ఐ థింక్ 2010 సమ్వేర్ 15 ఆల్మోస్ట్ 15 అవుతుంది. 2025 వస్తే 15 అవుతుంది. బట్ ఓన్లీ ఫేస్బుక్. బట్ తర్వాత ఇన్స్టాగ్రామ్ అండ్ ఎస్పెషలీ ట్విట్టర్ చాలా తర్వాత వచ్చినాయి. అంటే 2 years తర్వాత వచ్చినట్టున్నాయి ముందు. బట్ యూట్యూబ్ వస్తాయి. సో నా పాయింట్ ఏంటి అంటే సోషల్ మీడియా చాలా యంగ్, అంటే 10-15 years కూడా కాలేదు. సో ఇంత తక్కువ ఏజ్ ఉన్న ఏ విషయాన్నైనా కూడా నువ్వు రీసెర్చ్ చేయాలంటే నీకు డేటా పాయింట్స్ ఎక్కువ ఉండవు అనమాట. చాలా రీసెర్చ్ వెళ్ళదు వాటి గురించి. సో రీసెర్చ్ గురించి ఎందుకు అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్స్ ఉన్నాయి. ల్యాప్టాప్స్ హ్యావ్ బీన్ ఇన్ యూసేజ్ సిన్స్ 1995 90s నుంచి మొదలైందనమాట. సో ల్యాప్టాప్ స్క్రీన్ని ఎక్కువగా వాడితే మన కళ్ళకి మంచిది కాదు అని ఏదైతే కంక్లూజన్ వచ్చి దాని గురించి రీసెర్చ్ జరిగి వేరే స్క్రీన్ నుంచి ఎల్ఈడి వచ్చి ఎల్ఈడి నుంచి ప్రొటెక్టివ్ స్క్రీన్స్ ఇవన్నీ వీటిపైన డెవలప్మెంట్ జరిగి R&D జరిగి ప్రోడక్ట్స్ ఎందుకు బయటకు వచ్చినాయంటే కొంత రీసెర్చ్ జరిగి
కొన్ని విషయాలని గ్రహించినవి బయటకి చెప్పినారు కాబట్టి సైంటిస్ట్. బట్ సోషల్ మీడియా పైన అలాంటి రీసెర్చ్ ఎలాంటిది జరగలేదు. అండ్ ఐ డోంట్ నో, అంటే సోషల్ మీడియా నంబర్స్ని మనం సీరియస్గా తీసుకోవాలా లేదా అనేది నేను చెప్పలేను. ఇట్ ఇస్ స్టిల్ అ క్వశ్చన్ ఫర్ మీ. బట్ 2010, 12, 13 ఆ టైంలో number of people having access to social media versus the number of people having access to social media right now. And ఈ ఇంతకు ముందు శాండీ చెప్పిన స్టాటిస్టిక్స్ ఆఫ్ కైండ్ డంబ్ ఫ్రీ అన్ఎంప్లాయిడ్ యూత్, if it goes hand in hand with a lot of people having access to a lot of social media and smartphones and having no work, so you tend to see a lot of these trends on Twitter, useless, baseless, pointless trends on Twitter, and literally hours and hours of engagement ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ బుల్షిట్. సో ఇది డేటా మెట్రిక్స్కి పరిగణించి ఏమన్నా కంక్లూజన్కి మనం రావాలని నేనేం అనట్లేదు. బట్ ఇన్ మై హెడ్ దిస్ కీప్స్ రన్నింగ్. ఐ ఆల్వేస్ కీప్ సీయింగ్, అంటే అంత టైం ఏమి స్పెండ్ చేస్తారా అని. అండ్ పర్సనలీ మేము చిత్రాలోచన మా ఆల్గరిథం, ఆఫ్ కోర్స్ మేము కూడా ఆల్గరిథంకి ప్యాండర్ చేయాలి, మాకు కూడా వ్యూస్ రావాలి, సో దట్ వీ రీచ్ టు మోర్ పీపుల్ అని చెప్పేసి మేము రీల్స్ పుష్ చేస్తాం. కానీ ఐ నెవర్ వాచ్ రీల్స్. నేను ఒక్క రీల్ కూడా చూడను. అంటే ఏదో గొప్పగా అని చెప్తున్నాడు కానీ బట్ ఒక్క రీల్ చూడను. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ సెండ్ మీ రీల్స్. ఫ్రెండ్స్ అంటే రకరకాల మంది ఏవో రీల్ పంపిస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ది స్పెండ్ వాచింగ్ రీల్స్. నేనేదో ఉత్తముండి నేను హైయర్ పెడిస్తున్నాను అని చెప్పట్లేదు, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ దట్ వే. బట్ దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్. ఎందుకంటే వీటి చెప్పిన స్టాటిస్టిక్స్కి వీటికి కోరిలేట్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. యా రైట్. నో, సో ప్రైమరీ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ ద కంట్రీ, అండ్ దట్ ఇస్ అండ్ ది ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో జనాలకు జాబ్స్ రెండూ లేవు. బట్ యా, ఐ మీన్ ఈ రెండు ఇష్యూస్, బట్ వీ కెన్ ఆల్సో ఆర్గ్యూ ఆన్ లైక్ హౌ కరెంట్ ట్రెండ్ ఎట్లా ఉంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ డిస్కషన్. బట్ సో అది సిక్కు క్యారెక్టర్. జీవన్ ఇస్ లైక్ ఆ స్టేటస్ అనే గేమ్లోనే ఉంటాడు వాడు. అండ్ అట్లా నీకు చాలా మంది ఉంటారు బ్రో. నువ్వు స్టేటస్, ఈగో ఇవన్నీ ఎంత సీరియస్ తీసేసుకుంటావు అంటే నిన్ను నువ్వు డెస్ట్రాయ్ చేసేసుకుంటావు, లేదా నీ పక్కన వాళ్ళందరినీ డెస్ట్రాయ్ చేసేస్తావు. ఎగ్జాక్ట్లీ అంత ఎక్స్టెంట్ వరకు తీసేసుకుంటారు. సో ఇవి ఈ రెండు. సో ఇంట్రెస్టింగ్, ఈ రెండింటి నుంచి మూవ్ అయ్యి బార్బీ అంటే ఎంత తెలివైనోడు తరుణ్ అంటే బార్బీని బొమ్మగా పెట్టాడు బ్రో. ఒక మేల్ సొసైటీలో అమ్మాయిని ఇంకా నువ్వు బొమ్మలా తీసుకుంటున్నావు, ట్రీట్ చేస్తున్నావు. ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి అంటే అన్నట్టు కూడా ఒక డైలాగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అని అంటది. సో యూజింగ్ దాట్ ఇంకొక పాయింట్ చెప్తున్నాడు ఏంటి అంటే, సో బార్బీ రోల్ అంతవరకే. బార్బీ రోల్ మనం నాయుడు లెన్స్ నుంచే చూస్తాం. లేడీస్ ఆర్ టాయ్స్ ఫర్ యూ అని చెప్తూనే, కరెక్ట్. సో వెన్ యూ కమ్ టు నాయుడుస్ క్యారెక్టర్ నో, సో నాయుడు ఇస్ దిస్ అంటే ఇక వాడు నేను నా బాధ ఎవరితో చెప్పుకోలేను అంటే వాడి లోపల ఒక వాల్కెనో బ్రూ అవుతా ఉంటుంది. వాడు ఇట్లా దాన్ని కామ్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఏంది ఇట్లా శ్వాస మీద ధ్యాస పెట్టు, మెడిటేట్ చేసుకుంటావు. సో నేను ఇవన్నీ ఇట్లాంటి టెక్నిక్స్ అని నేర్చుకున్నాను ఫర్ మీ టు బికమ్ ఎ బెటర్ పర్సన్. జైలుకి వెళ్ళి అంటే ఆల్ ఆఫ్ దీస్ హీస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు బికమ్ ఎ బెటర్ పర్సన్. వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ వాడి లోపల ఎంత వాల్కెనో ఉంటుంది అంటే వాడిగా ఇంతకుముందు చంపినోడు నువ్వు కార్పొరేటర్ అవ్వు కానీ చంపవకు, లంచం ఇచ్చవు అంటాడు. ఇక అంటే సో సో ఇన్ దాట్ సెన్స్ వాడు ఇంతకుముందు చంపాడు కదా, చంపే జైలుకి వెళ్తాడు కదా నాయుడు. సో ఇన్ దాట్ సెన్స్ డిడ్ హీ బికమ్ ఎ బెటర్ పర్సన్? బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ వాడు ఏం చేస్తాడు? అంటే వెన్నుపోటు పొడిచిన వాడిని చంపుతారు కదా. అంటే యూ కాంట్ స్టే, అంటే ఏమంటారు, నిన్ను కూడా ఒకటి నీ మీదకి చంపడానికి వచ్చినప్పుడు నువ్వు గాంధీలా కూర్చొని నాన్ వైలెంట్ ప్రీచ్ చేయలేవు కదా, చంపేస్తాడు నేను, అందుకే చంపుతాడు. జైలుకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు అన్నట్టు అంటారు కదా. నన్ను టెంప్ట్ చేయకు, నేను ఏళ్ళ దగ్గర చేసిన అంటే డైరెక్ట్ విఐపీ ఎంట్రీ అంటాడు. అది ఎందుకు ఇస్తాడు? హీ సో కాన్ఫిడెంట్ దట్ హీ హాస్ బీన్ దేర్. అండ్ ఆయన గౌడ్ ఉంటారు కదా, ఆయన మన ద ఫాదర్ క్యారెక్టర్ హిట్ మ్యాన్ కి మన షార్ట్స్ కి
వీడున్నాడు అని చెప్తా ఉంటాడు. భక్తనాయుడు అనేటోడు ఉన్నాడని చెప్తుంటాడు. ఆయన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర కూడా లైన్ ఉంటది. జైలు అనేది పుట్టినిల్లు లెక్క అన్నట్టు అంటాడు. భక్తనాయుడు గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు. అండ్ నాయుడు ప్రతిసారి కూడా నేను జైలు లిటరలీ లైక్ అది నా ఇల్లు అన్నట్టే అందరి గురించి చెప్తా ఉంటాడు. యోగా మేడం గురించి చెప్తా ఉంటాడు. యోగా టీచర్ ఉంటుందని. సో దట్ ఈస్ నెసెసరీ. అంటే లైక్ ఇట్ బిల్డ్స్ ద వరల్డ్ ఇన్ విచ్ నాయుడు హ్యాస్ గ్రోన్ అప్ ఇన్ దోస్ 20 years. అంతకుముందు హీఈస్ అ వెరీ స్కిల్డ్ హిట్మెన్. అందుకే కదా అంత పెద్ద రష్యన్ రైఫిల్ ఉంటాయి, దాని రేంజ్ తెలుసు, బుల్లెట్స్ ఎట్లా కావడాలు తెలుసు. హీస్ అ వెరీ స్కిల్డ్ మార్క్స్మెన్, అవన్నీ ఉంటాయి. అండ్ హీస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. డొనాల్డ్ ట్రంప్ తెలుసు, లాస్ తెలుసు, లాస్ని ఎలా మ్యానిపులేట్ చేసి, లా ఇన్ ద సెన్స్ లా ఆఫ్ ద ల్యాండ్, దాన్ని మ్యానిపులేట్ చేసి పైసలు ఎట్లా రాబట్టాలో హీ హెస్ అ గుడ్ స్మార్ట్ కన్నింగ్ బ్రెయిన్. అండ్ అంత అంతకుముందు వైలెన్స్ చేసి 20 ఏళ్ళు జైలు ఉన్నటోడు బార్బీ సీన్ దగ్గర ఫస్ట్ టైం బార్బీని చూసినప్పుడు అరుస్తూ ఉంటే వైలెన్స్ ఇస్ నెవర్ దర్ ఆప్షన్ అని చెప్పేసి జీవన్ని కొడతాడు. ఎందుకు కొట్టిండు మరి? వైలెన్స్ ఇస్ నెవర్ దర్ ఆప్షన్ ఎందుకు అన్నాడు మరి? ప్రతిసారి వైలెన్స్ చేసేటోడు పెరిగిండు కదా, బెటర్ అయ్యిండు కదా. రైట్. సో అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఏంటి అంటే దట్ మొనోలాగ్. ఎప్పుడైతే నాన్న తాగి చచ్చిపోయిండు, అమ్మ ఇంకో చచ్చిపోయింది, నచ్చిన అమ్మాయి ఏమో వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వేమో ఎప్పుడు గ్రీడ్ అని పైసలు అని చెప్పి నా మాటిని లేదు, నీకోసమే నేను లోపల అయినా, ఇప్పుడు ఇది చూడు ఇట్లుంది, ఆ మొనలా ఉంటుంది కదా. ఇప్పుడు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఒక మనిషికి, సో ఇప్పుడు ఇప్పుడు యుఎన్ అది మరి ఇంతవరకు నమ్మలేదు. సో లోన్లీనెస్ హ్యాస్ బికమ్ సచ్ అ బిగ్ థింగ్. ఇట్ ఈస్ నౌ కన్సిడర్డ్ గ్రేటర్ దాన్ స్మోకింగ్. అంటే పీపుల్ హెల్త్ ని అంత డ్రాస్టిక్ గా డిటీరియేట్ చేస్తుంది లోన్లీనెస్ అనే ఒక దాని సిమ్టమ్ అనాలో జబ్బు అనాలో వాట్ ఎవర్. బట్ మేజర్లీ ఇన్ ది వెస్ట్, ఇండియాలో ఇంకా అది లేదు. ఇండియాలో మనం చాలా మంది ఎక్కువ ఉన్నాం, బట్ మేజర్లీ లోన్లీనెస్. సో ఇక్కడ నాయుడు అనే క్యారెక్టర్ ఆ లోన్లీనెస్ గురించే డీల్ చేస్తుంది. వాడికి ఎప్పుడు హీ డి నాట్ హ్యావ్ అ షోల్డర్ టు క్రై ఆన్, ఆర్ ఇట్లా డిపెండ్ అవ్వడానికి ఎవరు లేరు. కరెక్ట్. ఇట్లా లుకప్ పైకి చూడడానికి ఎవరు లేరు. హీ వాజ్ ఆల్వేస్ జీవితం అనే ఒక రివర్ లో ఎప్పుడు ఎదురుతూనే ఉన్నాడు అనమాట ఒక్కడు. అండ్ వాళ్ళ తమ్ముడి బాధ్యత మోసుకుని వెళ్తున్నాడు. సో కరెక్ట్. సో దానివల్ల ఆ సొసైటీ ఇప్పుడు వాస్తుకి చెప్పే మొన్నలాగా ఉంటుంది కదా, ఎక్కడైతే సొసైటీ ఏందో ఫస్ట్ డబ్బులు అని వ్యామోహం పెడుతుంది, ఇవి లేకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు చెప్తా ఉంటది, కానీ ఏమైపోదు. సో ఇట్ ఇస్ ఎండ్లెస్ విషియస్ సైకిల్ అన్నట్టు హీ రియలైజెస్ ఆల్ ఆఫ్ దాట్. అవును. కానీ ఏమో మళ్ళీ ద సొసైటీ అగైన్ పుషెస్ హిమ్ టు ద సేమ్ సైకిల్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. లైక్ వాళ్ళ తమ్ముడు కార్పొరేటర్ అవ్వాలనుకుంటున్నాడు, వాడు రియలైజ్ అవుతూ ఉంటాడు, నేను బెటర్ అవ్వాలి, నేను బయటకు వచ్చింది వేరే మనిషిని అని. కానీ వాడు అవ్వలేడు మళ్ళీ, బికాస్ ఆ సొసైటీ వాడిని అట్లా పుల్ చేస్తూ ఉంటుంది వెనక్కి. కరెక్ట్. అంటే బట్ ఆ లోన్లీనెస్ ఏదైతే ఉందో ఆ వాడు ఎవరికి చెప్పుకోలేడు. అండ్ చెప్పుకోకుండా ఒక బొమ్మని ప్రేమించి, అంటే వాడికి తెలుసు, ఇట్స్ నాట్ లైక్ ఇట్ డజంట్ నో దట్ ఇట్స్ డాల్ ఆర్ ఇట్స్ నాట్ అ హ్యూమన్ బీయింగ్ అని. బట్ వాడి పాయింట్ ఏంటంటే, నీ అమ్మ నేను నిన్ను చూసుకున్నా నవ్వుతానేమో, పక్కవాడు ఎట్లా నా నవ్వియట్లే, నువ్వు అట్లనే ఉంటావు కదా, నేను నిన్నులో ఒక మనిషిని చూసుకుని నవ్వుతా నువ్వు చూసినప్పుడు, ఎందుకంటే నీ ఎక్స్ప్రెషన్ మాడదు. మిగతా వాళ్ళు ఎవరు నన్ను నవ్వనియట్లేదు, జీవితం ఎంత దరిద్రంగా ఉంది, అండ్ అంత లోన్లీగా ఉన్నా నేను, సో నిన్ను చూసుకున్నా నవ్వుతా, నేను ఒక మనిషి కింద ఫీల్ అయిపోతే నా లోన్లీనెస్ తీరిపోతుందేమో అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు వాడు. కరెక్ట్. అంటే విచ్ ఇస్ లైక్ వెరీ స్కేరీ థాట్. మనుషులకు చెప్తే అర్థం చేసుకుంటారా, జడ్జ్ చేస్తారా, మనుషులతో నాకు ఫరక్ పడదు అంటే ఏదైతే అటాచ్మెంట్ గురించి చెప్తాడో వాస్తుకి, అటాచ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్, అది పోతే నీకు ఫ్రీడమే లైఫ్లో అన్నట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, అది ఆ స్టేజ్లో ఉన్నాడు నాయుడు. ఇప్పుడు ఆ స్టేజ్లో నాయుడు ఉన్నాడు కాబట్టి వేరే ఎవరితో ఫరక్ పడదు, వాస్తుతో ఫరక్ పడదు, సిక్కుతో ఫరక్ పడదు, ఎవరితో ఫరక్ పడదు. అండ్ బొమ్మ అని తెలిసిన బార్బీతో ఐ విల్ స్లీప్ విత్ బార్బీ ఫ్రమ్ నౌ అని అంటాడు. అండ్ ఆమె బార్బీని ఒక పర్సన్లా ట్రీట్ చేస్తుంటాడు, ఎందుకంటే నాన్ జడ్జిమెంటల్గా నేను చెప్పింది వింటది,
అర్థం చేసుకుంటది అని అతని మైండ్‌లో హీస్ ఇన్ థాట్ మైండ్ స్పేస్. అంటే ఇట్స్ లైక్ ఇట్ 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 ఆన్ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇట్ కుడ్ మేక్ నో సెన్స్. బట్ అది ఎంత అనుభవిస్తే, అంటే ఎంత జీవితంలో ఎంత చూస్తే నాయుడు ఆ స్టేజ్‌కొచ్చిండు. మనకు కొంచెం అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఆ అమ్మ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అయ్య ఫుల్ కొట్టేటోడు. అయినా సావలే నేను. పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. అయినా సావలే. నువ్వు చంపే ప్రయత్నం చేసినావు. చంపడానికి నన్ను నీళ్ళలో దూసేసినావు. అయినా సావలే. కాక్రోచ్‌రా నేను అని చెప్పేసి ఏ అటాచ్‌మెంట్ లేకుండా నాయుడు బతుకుతున్నాడు. బతికి బయటపెట్టిండు. అండ్ దానికి కూడా ఇట్స్ పోయెటిక్‌గా, లైక్ సినిమాటికల్లీ పోయెటిక్‌గా పే ఆఫ్ ఇస్తాడు కదా! బ్యాడ్ ఈమె ఈ బొమ్మలో ఉండే ఎలక్ట్రిసిటీ వల్ల లైక్ మళ్ళీ పునర్జన్మ వచ్చింది అన్నట్టు చూపిస్తాడు. దట్స్ ఆల్సో దేర్. అండ్ నువ్వు అన్నట్టు ఏదైతే ఎదురీదుతున్నాడో, ఆ ఎదురీదుతూనే బాధ్యత ఉంది, జీవన్ బాధ్యత ఉంది అతని పైన. రుద్దబడింది అనుకుందాం. అంటే ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ఏం చేయలేడు. అందుకనే అన్న స్టార్టింగ్లో తాత అండ్ వాస్తు కెన్ బి ప్యారలెల్డ్ విత్ నాయుడు. ఎందుకంటే యూ కెన్ సీ బాధ్యతలు ఉన్నాయి. కానీ సోర్ అంటే ఒక వైలెంట్గా హిట్ మ్యాన్ లాగా తయారైపోయిన నాయుడు ఆన్ ద అదర్ హ్యాండ్, అండ్ సొసైటీలో కలిసిపోవాలి, నార్మల్గా బతకాలి అని ప్రయత్నిస్తూ ఇంకో మగాడితో సహజీవనం సాగిస్తున్న తాత ఆన్ ద అదర్ హ్యాండ్. యూ కెన్ సీ దట్. అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో అండ్ అంటే బిగ్ థీమ్ దట్ ఈస్ ఎక్స్ప్లోర్డ్ త్రూ అవుట్. యా, అది కాన్స్టెంట్ థీమ్. అది ఐ థింక్ ద ఎంటైర్ ఇప్పుడు డిప్యూటీ పాట మొత్తంలో అదే ఉంటుంది కదా. సో ఎట్ ది ఎండ్ Yes. మనీ ఈజ్ సంథింగ్, ఆర్ ది క్యాపిటలిజం వరల్డ్ లో మనీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ కర్బింగ్ యువర్ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ ఇస్తుంది అనుకోవడమే ఒక నేను జైల్లో వేసే థాట్ అని అంటాడు బేసిక్ గా ఈ కరెక్ట్ సినిమాలో. కరెక్ట్. బట్ కానీ నువ్వు పైసలు లేకుండా ఏం చేయలేవు. సో దట్ ఈస్ అ విష్. అది ఒక ఇప్పుడు నువ్వు బతుకుతున్న కరెంట్ డే అండ్ ఏజ్ లో ఇట్ ఈస్ అ వెరీ క్యాపిటలిస్టిక్ సొసైటీ. ఇట్స్ నాట్ అ రోల్ బేస్డ్ సొసైటీ కదా. నువ్వు ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది, నేను ఈ రోల్ చేసుకుంటే చాలు. సో అట్లా లేదు సొసైటీ. దట్ ఈస్ నాట్ హౌ ద Correct. సొసైటీ ఈస్ వర్కింగ్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. అది ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు అన్నట్టు సూర్యుడినో వాడు ప్రతి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. బట్ ఆ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు కదా కాన్స్టెంట్ గా. అంటే నువ్వు ఇప్పుడు ఈ సినిమా తీసినప్పుడు కూడా నీకు అది కనబడుతుంది బడ్జెట్. Yes. ఇప్పుడు సినిమా దీనికి పైసలు కావాలి కదా, పైసలు ఎవరో ఒకటి ఇవ్వాలి కదా పైసలు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ నా ఎంతూజియాజం మొత్తం ని తొక్కేస్తుంది పైసలు అంటే నో. బట్ దట్ ఈస్ హౌ క్యాపిటలిజం మెషిన్ రన్స్. సో దెర్ ఆర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అంటే నువ్వు ఏం చేయలేవు దానికి. అందుకే ఏం చేయలేడు కాబట్టి సిస్టంలోనే ఉండి క్వశ్చన్ చేస్తున్నాడు కదా. హీఈస్ మ్యానిపులేటింగ్ ద కీడాకోలా Correct, కంపెనీ టు గెట్ మనీ యూజింగ్ అ కాక్రోచ్. ఆ ఐడియా అతందే. హీ స్మార్ట్. 20 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈఎంఐ ఎవడు కట్టిన, ట్రంప్ కట్టిన అన్నాడు. మరి ఎడికి నుంచి వచ్చిన పైసలు? హీ హ్యాస్ సమ్ వేస్. హీ మేనేజ్ మనీ సమ్ హౌ. అది మనం చెప్పలేదు అంతే. సో నువ్వు దునియా నాకు ఇటు ఇచ్చినావా, సరే ఈ రూల్స్ పెట్టినావా, నేను ఈ రూల్స్ ప్రకారమే ఆడతా. బట్ నేను నాకు నచ్చినట్టు ఆడతా. అంతకుముందు వైలెన్స్ చేసేటోడు, ఇప్పుడు వైలెన్స్ అనే ఆస్పెక్ట్ని మ్యాక్సిమం వదిలేయాలంటే ఉన్నాడు. అండ్ నువ్వు చూస్తే కూడా ఫస్ట్ టైం షార్ట్స్ వచ్చి ఫేక్ డబ్బులు ఇచ్చి ఆ మీటప్ అయినప్పుడు హీ నెసెసరీలీ షూట్స్ ద టేబుల్, బట్ నాట్ షార్ట్ని కాల్చాడు, టేబుల్ని కాల్చాడు. అందుకే టేబుల్ ఎగురుతుంది. మాక్సిమం అవాయిడ్ చేయాలి. నేను వైలెన్స్ చెప్పడం కూడా చెప్తాడు, నేను కవర్ ఇస్తా అంటాడు తప్ప నేను చంపేస్తానని చెప్పాడు. ఎస్ ట్రూ. అండ్ ఫ్రీడమ్, అండ్ లిటరలీ ఫ్రీడమ్ థీమ్ మొత్తం నడుస్తుంటుంది కాబట్టి ఈయన మనము జీవన్ దగ్గర కూడా ఒక మాట అంటాడు. పక్క ఇంకో క్యారెక్టర్ ఉంటాడు కదా, అదే ఆయన ఈ మాట అంటాడు అనమాట. మన ఇచ్చిన ఆయనకి వాడికి ఫ్రీడమ్ చాలా ఇవ్వడం వల్ల ఇట్లా మన నెత్తికి కూర్చున్నట్టు అంటాడు. ఫ్రీడమ్ అని డెలిబరేట్లీ వాడతాడు. మన డబ్బులే పంచి వాడి డబ్బులు అన్నట్టు అనుకొని వాడు రుబాబ్ చేస్తున్నట్టు అంటాడు ఆయన కంప్లైంట్ చేస్తున్నప్పుడు. సో ఫ్రీడమ్ ఇస్ యూస్ దేర్. అండ్ లిటరలీ జైలు నుంచి బయటకు వస్తాడు. ఇట్స్ ఫ్రీడమ్. లిటరలీ జైలు నుంచి బయటకు వస్తాడు మన నాయుడు. సో దట్ ఈస్ ఫ్రీడమ్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ ఫ్రీడమ్ అంటే జేబులో ఉండదు, జేబు వెనుకున్న గుండెలు ఉంటుంది అన్నట్టు అంటాడు ఎండ్కి. సో ఆ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ ఈజ్ వెరీ. జేబు వెనుకున్న గుండె అంటే జేబులో ఉండదు, జేబు వెనుకున్న దాంట్లో ఏమో కరెక్ట్ మర్చిపోయినా.
ఫ్రీడమ్ అనేది జేబులో ఉండదు. జేబు వెనుక ఉన్న అదే ఉంటుంది సంథింగ్ జేబ్ సంథింగ్ లో ఉంటుంది జేబు అంటే అనుకుంటా, ఇక్కడ ఏదో కదా! గుర్తు. జేబు, పాకెట్. ఓ నేను బ్యాక్ పాకెట్ అనుకుంటున్నా, మై బ్యాడ్ గైస్. రేయ్ శివ! అరేయ్! సినిమాలో ఇంకో డైలాగ్ కూడా ఉంటదిరా. మీరు కథలు పడితే నేను డైరెక్ట్ జేబులో కాలుస్తా అంటాడు. జేబులో బుల్లెట్ దింపుతా అంటాడు. జేబు అంటే గుండె అన్నట్టు. దట్ కొటేషన్ ఈస్ మెంట్ టు బి నాయుడు సేయింగ్ దోస్ వర్డ్స్ అవుట్ లౌడ్. బట్ ఎక్కడ చెప్పడు బయట. అంటే లైక్ సినిమాలో చెప్పడు. బట్ ఇట్ ఈస్ మెంట్ టు బి నాయుడుస్ కొటేషన్. యా అండ్ సచ్ గ్రేట్ క్యారెక్టర్. అంటే విల్ రిమైన్ మై ఫేవరెట్ ఆఫ్ తరుణ్ బాసు's రైటింగ్. నాయుడు క్యారెక్టర్ ఎస్పెషలీ అంత డెప్త్ తీసుకురావడం నాయుడులో. అండ్ ఇట్ కెన్ బి రాగడి వాజ్ ఆల్సో సేయింగ్ దిస్. ఇట్ So కెన్ బి హోల్ there is స్పిన్ ఆఫ్ one ఆఫ్ statistic I read. యా నేను ఒక స్ట్రాటజీ చదివిండే కి యుఎస్లో అనుకుంటా. యుఎస్లో ఐ డోంట్, నాకు ఎగ్జాక్ట్గా ట్వీట్ గుర్తులేదు కానీ 90% ఆర్ 80% సైకియాట్రిస్ట్ థెరపిస్ట్ ఉంటారు కదా. సో 80% ఆర్ 70%, సో లార్జ్ పార్ట్ గ్రేటర్ దాన్ 50, నాకు కరెక్ట్గా గుర్తుంది స్టాటిస్టిక్, ఆర్ ఫీమేల్స్. ఓకే, సో డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ థెరపిస్ట్ ఆర్, అంటే లైక్ నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు 80%, బట్ పీపుల్ కెన్ కరెక్ట్ మీ ఫ్యామ్. సో ఏమంటారంటే వై జనరలీ మేల్ అంటే అబ్బాయిలు ఎందుకు థెరపీకి వెళ్ళిన వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అని, ఎందుకు అంటే అక్కడ అవతల సైడ్ కూర్చున్న అమ్మాయికి అసలు రిలేటే కాలేదు. సో రిలేట్ కాకుండా, సో ది సజెషన్స్ వాట్ ఎవర్ షీ ఈస్ గివింగ్, అది ఏం వర్కౌట్ కాదు వీడికి. అసలు నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇవన్నీ, అసలు నా షూస్లో నువ్వు ఉండి ఆలోచించట్లేదు నువ్వు అని అనుకుంటుంటాడు అనమాట వాడు అవతల సైడ్ కూర్చొని. బికాస్ సొసైటీలో ఎట్ ది ఎండ్, నువ్వు ఇక్కడైనా వెస్ట్లో అయినా, ఎట్ ది ఎండ్ బ్రెడ్ అండ్ బటర్ విన్ అయ్యేది అబ్బాయి అన్న ఒక ప్రెజర్ అబ్బాయికి ఉంటుంది. అండ్ ఆ ఆస్పెక్ట్లో నువ్వు ఒక అబ్బాయి, వాడు ఆ ఆస్పెక్ట్లో లెట్స్ అది ఒక్కడే ఆస్పెక్ట్ కాదు, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అనుకుందాం, ఉంటాయి జనరల్గా కూడా. బట్ ఆ ఆస్పెక్ట్లో నువ్వు అర్థం చేసుకోవట్లేదు, వాడు వచ్చి ప్రాబ్లం చెప్తున్నాడు అంటే దెర్ ఈస్ నో వే బోత్ ద థెరపిస్ట్ అండ్ ద మేల్ పేషెంట్ క్యాన్ రీకన్సైల్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కదా. సో అందుకే లాట్ ఆఫ్ పీపుల్ వెస్ట్ లో కూడా మేల్స్, అబ్బాయిలు జనరల్లీ థెరపీకి వెళ్ళారంట. ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, దీంట్లో కూడా ఇంత ఉంటుంది. యా అంటే ఇప్పుడు హార్ట్కి సంబంధించిన వ్యాధి అంటే హార్ట్ అందరికి ఒకటే ఉంటుంది కాబట్టి చెప్పే డాక్టర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు చదువుకునేది హార్ట్ ఒకటే కాబట్టి ప్రాబ్లీ ఇట్ విల్ వర్క్ అండ్ ఆపరేషన్స్ మెడిసిన్ విల్ వర్క్. కానీ బ్రెయిన్ అంటే వైరింగ్ ఆఫ్ బ్రెయిన్ ఫర్ మేల్ ఈస్ హెవీలీ డిఫరెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ కదా దాన్ ఆఫ్ అ ఫీమేల్ కదా. అండ్ లైక్ థాట్ ప్రాసెస్ నేను లైక్ డార్క్ ఆన్ రికార్డ్ చెప్పలేని విషయాలు నేను మనతో షేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. బట్ అదే విషయం నేను అమ్మాయి చెప్తే అర్థం కాదు. సో లైక్ అంటే డార్క్ నేను స్పెసిఫిక్ చెప్పానంటే సైకాలజీలో లైక్ సైకాట్రీలో యూఆర్ సపోజ్ టు బి లైక్ ఓపెన్ ఉండాలి, మొత్తం అన్ని చెప్పగలి, లైక్ నీ నీ ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలంటే మొత్తం ఓపెన్ అవ్వాలి అన్నట్టు అంటారు కదా. సో అందుకని సో ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్. యా సో దేర్ ఇస్ అండ్ దిస్ వన్ మోర్ లైన్ సొసైటీ గురించి ఒక 2 లైన్స్ ఉంటాయి స్పెసిఫిక్గా అవి మాట్లాడాలనుకున్నా. ఏంటి అంటే నాయుడు వచ్చేసిన తర్వాత ఫిష్ గురించి ఫిష్ ఫ్రై తిన్నారు. తినేసిన తర్వాత ఎడిగిపోతున్నావు అంటే సొసైటీలో కలిసిపోతున్నా, నా ఉద్యోగం వచ్చింది నాకు అని అంటాడు. అండ్ జైలర్ ఇచ్చిండు ఇట్లా. అండ్ క్లాస్ పీక్తాడు, ఆడనే క్లాస్ పీక్తాడు. అంటే అంత మంచిగానే పుష్టిగానే ఉన్నా, మంచి తింటున్నా అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇది అని చెప్పేసి ఇట్లాంటివి చాలా చెప్తా, నువ్వైనా మారాలి నేనైనా మారాలి అన్నట్టు అంటాడు. సో నువ్వైనా మారాలి నేనైనా మారాలి అన్నప్పుడు నువ్వైతే అన్నావు అన్నీ చెప్పి మళ్ళీ చివరికి అదే సొసైటీ అదే లూప్ హోల్లో ఎందుకు ఇరుక్కుపోయినాడు అంటే ఐ థింక్ ది స్పేస్ ఆఫ్, ఎందుకంటే అతని దగ్గర ఆ డౌట్ ఉంది స్టిల్. శ్వాస మీద ధ్యాస అంటున్నాడు, కంటెంట్ గానే ఉండు నీ దగ్గర ఉన్నదంతా అంటాడు. బట్ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ వల్ల మేబీ ఈస్ పుష్డ్ ఇంటూ డూయింగ్ దోస్ థింగ్స్. దట్ ఈస్ దేర్. అండ్ సొసైటీలో కలిసిపోతున్నా అని ఎందుకు
నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, గో బ్యాక్ ఫ్యూ సీన్స్, వాస్తుని తిట్టడానికి ఆయన పురోహిత్ కదా, ఆయన పేరు ఏంటి, బ్రోకర్ తిడుతున్నప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి లేచి, నీకు విషయం చెప్తా ఏమనుకోకండి, ఇన్ని ఇజ్జతే లేదు మీకు, మీరేమనుకుంటారని చెప్పేసి సొసైటీలో కలవకండి సొసైటీలో అంటాడు. కలవకండి చెప్పి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, పిల్లల్ని కలకండి, ఆ పిల్లల్ని మళ్ళీ పెళ్లి చేయకండి అని. దట్స్ అ హ్యూజ్ థింగ్ టు సే. అంటే మీలాంటి వాళ్ళు అవసరం లేదు సొసైటీలో, కంట్రిబ్యూట్ చేయకండి అని అంటాడు. సో అంటే లైక్ మేబీ లైక్ ఇట్ కెన్ బి కామెంటరీ ఆర్ డైరెక్ట్ కామెంట్ ఆన్ లైక్ థింగ్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి 2 పాయింట్స్. రైట్. Yeah, I think ఆల్రైట్, ఐ థింక్ ఆన్ దాట్ నోట్ we covered everything. ఎడిటింగ్ ఎడిటింగ్ వాస్ గుడ్ బ్రో. I think ఎడిటింగ్ editing ఎవరైతే ఒక్కటి ఉపేంద్ర చెప్పాలి. వర్మ Editing అయితే ఉన్నారో, ఆయన సేమ్ హీస్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెండ్స్. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసినారు. సో హీఈస్ yeah. ఆల్సో ఆల్సో ది అసోసియేట్ డైరెక్టర్ అనుకుంటా. అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ క్రెడిట్ పడుతుంది ఆయనకి. అండ్ సో ఉపేంద్ర వర్మ ఐ థింక్ యాక్టెడ్ నో ఇన్ ఈనాగరాజ్. ఆయన కాదు నో ఐ డోంట్ థింక్ సో. ఉపేంద్ర వర్మ నెవర్ యాక్టెడ్ అనుకుంటా. Yeah, I think so. నో, దట్ ఈస్ కాకమాను. చూద్దాం. కాకమాను ఎవరు ఉంటారు, ఆయన పేరు సరి గుర్తు రావట్లేదు. బట్ యా, ఉపేంద్ర వర్మ ఈజ్ ద కో డైరెక్టర్ అండ్ ద ఎడిటర్ యాజ్ వెల్. సో ఎడిటింగ్ బాగుంటుంది. ఎడిటింగ్ చాలా నచ్చింది నాకు. అండ్ 2 hours 20 minutes ఎంతో ఉన్న రన్ టైంని ఇంకా కట్ చేసి 2కి తీసుకొచ్చిన అన్నట్టు ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు తరుణ్ భాస్కర్. సో మేబీ లెంత్ని లైక్ యూజువల్లీ మనం తెలుగు సినిమాలు అనేవి 2.5 గంటలు ఉంటాయి కదా, అదే లెంత్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే వార్మింగ్ అప్ ఇవ్వలేదు, కొంచెం సీన్స్ పెట్టింటే బాగుండు కొన్ని లైక్ అని అయితే కంప్లైంట్స్ గురించి మాట్లాడినాం మొదట్లో, అవి మేబీ ఆ డిజిటెడ్ సీన్స్లో ఒకవేళ అవి ఉండింటే వర్కౌట్ అయ్యేదేమో. అగైన్ హైండ్ సైడ్ బయాస్, బట్ స్టిల్. ఎందుకంటే 2 hours ఉంటుంది, లైక్ ఎగ్జాక్ట్ కట్ 2 hours ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ క్రెడిట్స్, ఎండ్ క్రెడిట్స్ అవన్నీ చేసినా కూడా 1 hour 49 minutes 48 minutes అంత ఉంటుంది. సంథింగ్ లైక్ దట్. సో బట్ యా, విల్ డెఫినెట్లీ బీ రిమెంబర్డ్. ఎందుకంటే నేనైతే మళ్ళీ రీవిజిట్ చేస్తూ ఉంటా సినిమాని. ఐ డోంట్ థింక్ సో. నో, ఐ కంప్లీట్లీ డిసగ్రీ. ఎందుకంటే డెఫినెట్లీ పీపుల్ విల్ డిస్కవర్ దిస్. మేము ఇప్పుడు యాజ్ యూజువల్ ఈ నగరానికి ఏమైంది ఇగ్నోర్ చేసినట్టే 5 ఏళ్ళ తర్వాత వెళ్ళి రిలీజ్లో ఎగిరినారు. ఈ నగరానికి ఏమైంది తీసా ఫకింగ్ మాస్టర్ పీస్ ఇప్పుడు. అండ్ దిస్ ఇస్ టెక్నికలీ సో బ్రిలియంట్. ఈ నగరానికి ఏమైంది ఇచ్చేంత హై ఇవ్వదు, ఎందుకంటే అది ఎంత రిలేటబుల్ అండ్ ఆల్ దోస్, దాని గురించి మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో సో వెల్ డన్. ఇట్ స్పీక్స్ ఆన్ సో మెనీ థింగ్స్. మనం ఇంతసేపు మాట్లాడుకోగలిగినాం. అండ్ అంతసేపు మనం కామెడీ సీన్స్ ఈ బాగుంది, ఇక్కడ నవ్వినాం అని ఏం మాట్లాడలే, పాటల గురించి మాట్లాడలే. మనం క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అది సొసైటీ పైన ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సొసైటీలో వెయిట్ గురించి మాట్లాడుతుందని చెప్పి మాట్లాడుకున్నాం మనం. దానిపైన కామెంటరీ చేసినాం మనం. దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హౌ డీప్ ద ఫిల్మ్ ఇస్, ద క్యారెక్టర్స్ ఆర్. సో అందుకు గుర్తుంచుకుంటారు. ఏమంటారు, తర్వాత రీడిస్కవర్ చేస్తారేమో. It will get to people, definitely. It will get to people. Yeah. All right, guys. On that note, so every Friday, మళ్ళీ ఇవే మేము కూడా కాక్రోచెస్ లాగా మిమ్మల్ని వదులుతాము. ఎస్. సో ఎవ్రీ ఫ్రైడే 7 PM కాక్రోచ్ చిత్రాలు వచ్చినట్టే కాక్రోచ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ వస్తాము. ప్రతి శుక్రవారం వస్తుంది 7 గంటలకి పెడుతుంది కీడ. 7 గంటలకి గంట సేపు 90 నిమిషాలు మీకు బుర్రలో కీడ పెట్టిపోతాం. బట్ అగైన్ ప్రతి ఎపిసోడ్లో చెప్పాల్సిందే, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ ఈజ్ ద ఈజీ, నార్మల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ఈజ్ ద ఈజియెస్ట్ ₹0 వే టు సపోర్ట్ అస్. అది కాకుండా కూడా మానిటరీగా సపోర్ట్ చేయాలనుకుంటే పేట్రెన్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ జాయిన్ బటన్ నొక్కండి. అండ్ జాయిన్ బటన్ నొక్కితే ₹159 ఈజ్ ఫర్ మెంబర్స్ ఓన్లీ స్ట్రీమ్స్ అండ్ మెంబర్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్. వాటిని ఇంకా పుష్ చేస్తాం. లేదా ₹89కి నామినల్ ఫీలో జాయిన్ అవ్వాలనుకుంటే మెంబర్స్ ఓన్లీ లైవ్ చేసినప్పుడు మీకు అది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, బట్ ఆ తర్వాత ఉండదు. సో అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ అండ్ స్ట్రీమ్స్ చేస్తాము. సో యాజ్ యూజువల్ ప్రతి ఎపిసోడ్లో చెప్పాలి కాబట్టి గుర్తు చెప్తున్నాను. అండ్ యా, అగైన్ సీ యూ గైస్ నెక్స్ట్ ఫ్రైడే at 7 PM. అంతవరకు నమస్కారం.